థ్యాంక్ యూ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరంబపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధన దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు ఆకారం లేనటువంటి వాడు, రూపం లేదు భగవంతుడికి. అటువంటి భగవంతుడు ఒక రూపం అంటూ ఎత్తాడు. ఎత్తి ఈ సృష్టి మొత్తాన్ని మనకు కనిపించేలాగా చేశాడు. కనిపించిన సృష్టి అంతా కూడా ఇదంతా నిజము అనిపిస్తుంది. ఇదంతా నిజం, నిజం కాదు అని ఎవరైనా అనగలమా? కళ్ళున్నవాడు ఎవరైనా ఈ కనిపించేదంతా కూడా అసత్యం అని చెప్పేసి అనుకోగలమా? ఎంత చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎంత ఇంట్లో కూర్చుని ఆలోచించినా ఈ ప్రపంచమంతా అసత్యం అని చెప్పి ఒప్పుకోవడం కష్టం. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది అసత్యం అని. ఎవరైనా ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, లేదా మన దగ్గర వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, లేదా మనం దుఃఖంలో కూరుకుని పోయినప్పుడు, లేదా మనకు ఆరోగ్యం బాలేనప్పుడు, అప్పుడు మాత్రం మనకు అనిపిస్తూ ఉంటుంది ఇదంతా అశాశ్వతం కాదా? లేదా మన ముందే పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. చూస్తున్నప్పుడు వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ చూస్తూ ఉంటే మనకి వాళ్ళ రూపం తలుచుకుంటూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. మా అమ్మవి చిన్నప్పటి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. ఆ ఫోటోలు చూస్తున్నప్పుడు నాకు బాధేస్తూ ఉంటుంది అనమాట. అరే అమ్మ ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది, ఎంత ఇలా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ అలా మంచం మీదనే భోజనం అవి చేయడం, ఇవంతా చూస్తుంటే బాధేస్తూ ఉంటుంది. ఇలా చూసినప్పుడు అనిపిస్తున్నమాట అశాశ్వతము, జీవితం అశాశ్వతము, క్షణభంగునము. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎలా అయిపోతుందంటే, భగవంతుడా ఇంకా తీసుకెళ్ళిపో, ఈ కష్టాలు బాధలు భరించలేకుండా ఉన్నాను, సత్యం ఏంటో తెలుసుకునేదాకా చెయ్యి. కొంతమందికి ఆ భావన ఎప్పటికీ కూడా కలగదు. దురదృష్టం ఏంటంటే కనీసం ఆ భావన కలిగిన వాళ్ళు కొంతలో కొంత బెటరు. కాకపోతే కొంతమంది లోపల ఆ భావన కలిగే అవకాశం కూడా లేదు. మరి వాళ్ళని ఏం చేద్దాం? ఏం చేయొద్దు. ఎందుకంటే ఎవరిని మనం మార్చలేం. ఈ ప్రపంచంలో మనం మార్చేది ఒక్కరినే, అది మనను మనం మాత్రమే. కాబట్టి ఎవరినో మారుద్దామనే ప్రయత్నంలోనో ఏదో లేదు, మన ప్రయత్నం మనం చేస్తాం అంతే. అవతల వాళ్ళకి ఆలోచన వచ్చి వాళ్ళు మారినప్పుడే మారుతారు. అంతేగాని మనం ఆశించడం తప్పు. అదేం సినిమా అది? మహేష్ బాబు సినిమా లోపల వాడు అంటాడు, మీ అంతట మీరు డబ్బు అడగడం కాదు, వాళ్ళంతట వాళ్ళకి డబ్బు ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తారు అని చెప్పేసి చెప్తాడు. అది ఏ సినిమా చెప్పండి ఒకసారి ఎవరన్నా? బ్రహ్మానందంతో చెప్తాడు అనమాట. మీరు డబ్బు అడిగితే రాదు, వాళ్ళంతట వాళ్ళకి ఇవ్వాలనిపించినప్పుడు వచ్చేస్తుంది అని చెప్పేసి అంటాడు అనమాట. వీడు డబ్బు పంచుతాడు అందరికి, బ్రహ్మానందం. పంచిన తర్వాత వాళ్ళందరూ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇదేమిటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అంటే, అంతే, మీరు ఇష్టం వచ్చి మీరు ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తారు అన్నారు. ఇదే సినిమా ఎవరూ చెప్పలేదా? ఇంతమంది ఉన్నారు. సినిమాలు కూడా వండర్ఫుల్. చెప్పగానే అలా క్లిక్ అయిపోవాలి. ఇప్పుడు నాకు కూడా సడన్ గా వచ్చింది అది, అంతే. సో అలా తక్కువ వచ్చేసేయాలి. అప్పుడే మనం మెమొరీని బాగా షార్ప్ గా ఉంచుకోగలుగుతాం. ఎనీవే, ఆ విధంగా మనం చేసే ప్రయత్నము మనం చేస్తాం. అవతల వాళ్ళకి అది ఎప్పుడు బోధపడుతుంది అనేది మనం చెప్పుకోలేము. ఆ బోధపడ్డప్పుడు మారిపోతారు. ఇంకా మారినప్పుడు ఆ మార్పు ఎంత ఫాస్ట్ గా వస్తుందంటే చకచక 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 మార్పు వచ్చేస్తుంది. కానీ భగవంతుడు చాలా గమ్మత్తైన విషయాలు చేశాడు అనిపిస్తుంది. సృష్టి ఎందుకు చేశాడో ఈ రోజు వరకు ఎవరు ఏ పురాణంలోనూ, తర్వాత వేదాలలోనూ చెప్పలేదు. అంటే వేదాలలో లేదు అంటే పురాణాలలో లేనట్టే. ఎందుకు చేశాడు? ఏదో తన సంకల్పంతో చేశాడు అన్నాడు. సంకల్పం ఎందుకు చేశాడు అనేటటువంటి దానికి మాటకు అర్థం లేదు. సంకల్పం చేసిన తర్వాత భగవంతుల్లోంచి మనందరము దూరం అయ్యాము. దూరమైన మనందరినీ మళ్ళీ దగ్గరికి రావాలి అని చెప్పి అన్నాడు. మనని ఎలా జీవించాలో చెప్పాడు, ధర్మబద్ధంగా ఎలా ఉండాలో చెప్పాడు. ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా కూడా నాదే, నీది కాదు, ప్రతి ఒక్కటి ఇక్కడే నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. కళ్ళ ముందు మనకి ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మనిషిని పుట్టించిన 2వ రోజు నుంచే భగవంతుడికి నిద్ర లేదు. ఎందుకంటే మనిషి ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ పర్సన్. మీరు ఒక్కసారి చూసినట్టయితే జంతువులలో వాటిల్లో నిస్వార్థం అనేది ఎక్కువ ఉంటుంది. వాటి లోపల క్రూరంగా ఉన్నప్పటికీ కూడా అవి స్వార్థంగా ఉండవు. అంటే ఏంటంటే వాటికి మనలాంటి ఆలోచనలు, కుబుద్ధులు ఇలాంటివి ఉండవు.
వాటి శరీర తత్వానికి తగ్గటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి, కానీ మన లోపల చెడు చేద్దాము, అసూయ, క్రోధ ఇలాంటి లక్షణాలు మనకు జంతువులలో కనిపించవు. అందుకోసమే జంతువులు ఏవైతే ఉంటాయో అవి ప్రారంధాన్ని చక్కగా అనుభవించేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనందరము కూడా అలా జంతువుల్లాగా ప్రారంధాలన్నీ అనుభవించేసేసి చక్కగా ఇప్పుడు మానవ జన్మ ఎత్తాము. మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవంతుడు ఏం చేశాడంటే, బాబు మానవ జన్మ ఎత్తావు, ఇన్నాళ్ళు బుద్ధి ఉపయోగించలేదు, ఇప్పుడు ఒకసారి ఉపయోగిస్తావా? బుద్ధిని ఇన్నాళ్ళు ఉపయోగించలేదు. ఎందుకు ఉపయోగించలేదు? అలా కూర్చుని భజన చేస్తున్నాను. భజన చేస్తే కుదరదు. ఆలోచన, బుద్ధి. నీకు పశువులకు తేడా ఏంటి? రిపిటేషన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ రిపిటేషన్, అదే రామ 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 రామ, ఓకే, అది ఎవరికైతే నిజంగా కూడా బుద్ధి కుశలత ఉండదో వారి విషయం లోపల అది కొంతవరకు సమంజసమే. కానీ కాస్త ఆలోచించేటటువంటి వ్యక్తులు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఆయనకి ఏ స్వార్థం ఉంది, నేను ఏం చేయాలి, నా జీవితంలో ఏం సాధించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. భగవంతుడు అప్పుడు ఏం చేశాడంటే, తన జ్ఞానాన్ని ఎవరైతే బుద్ధితో ఆలోచిస్తారో వారి కోసమనే తన జ్ఞానాన్ని అంతా కూడా రకరకాల గ్రంథాలలో అందించారు. దానిని వేదవ్యాసుడు, మళ్ళీ ఆయన కూడా భగవంతుడు స్వరూపమే, ఆయన కూడా ఇలా అన్ని రూపాలలో అందించేశారు, అన్ని పురాణాలలో వాటిలోనూ అందించేశారు. ఇప్పుడు బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి మనం లలితా సహస్రనామాన్ని తెలుసుకుంటున్నాం. అన్నిట్లలో ఉన్నది ఒకటే సత్యం. ఇంతకు ముందు అన్నట్టుగా జస్ట్ కవర్ పేజ్ మారుతుంది అంతే, లోపల ఉన్నదంతా కూడా ఒకటే సత్యం. భగవంతుడిది ఏ గ్రంథం చదివినా ఒకటే సత్యం. ఇప్పుడు నేను కూడా చెప్పేది ఒకటే మాట, నాకు కొత్తది తెలియదు. ఉన్న మాటే మళ్ళీ మళ్ళీ ఒకసారి యాక్టివ్ వాయిస్ లో చెప్తాను, దాన్ని మళ్ళీ ప్యాసివ్ వాయిస్ లో చెప్తాను. నాకు కూడా ఏం తెలీదు, ఆ తెలిసిన విషయాలని సరిగా చెప్పాలనే ప్రయత్నం. అదే భగవద్గీతలో ఉంది, అదే విష్ణు సహస్రనామంలో ఉంది, అదే లలిత సహస్రనామంలో ఉంది, అదే ఉపదేశ సారంలో ఉంది, అదే నారాయణీయంలో ఉంది, అదే భాగవతంలో ఉంది, అదే రామాయణంలో ఉంది, అదే మహాభారతంలో ఉంది. ఒకే సత్యం. అదేంటంటే ధర్మము. ధర్మము అనేటటువంటిది ఈ ప్రపంచంలో అందరినీ ధరిస్తుంది. కాబట్టి ధర్మము అనేది ఏదైతే ఉందో అది పడిపోయిన రోజు మనం అందరం కూడా పడిపోతాం. ఉదాహరణకి మనం ఈ భూమి మీద ఉన్నాం, భూమి కొలాప్స్ అయిపోతే లోపలికి వెళ్ళిపోతాం. కాబట్టి ఏంటంటే ధర్మం అనేది మన అందరిని ఇలా గట్టిగా పట్టుకొని ఉంది. ఏ రోజైతే మనం ధర్మాన్ని వదిలేస్తామో ఆ రోజు మనం పడిపోతాం. పశువులు, జంతువులు ఇవన్నీ కూడబెట్టుకుంటాయా? ఒకసారి ఆలోచించండి. ఒక్క రూపాయి కూడా డబ్బు కూడబెట్టుకోవు, కానీ మనము కూడబెట్టుకోవడంలో ఎక్కువ శ్రద్ధ పడతాం. అదేంటండి, రాముడు వీళ్ళందరూ కూడా మరి రాజ్యం చేశారు, వాళ్ళ దగ్గర డబ్బు లేదా? లేదు. రాముడు తన రాజ్యం చేస్తున్న కాలంలో తన సంపదనంతా కూడా అందరికీ అందించేసి వెళ్ళిపోయారు. రఘు మహారాజు ఆయన కూడా అదే చేశారు. ఆయన ఆఖరికి మొత్తం తన దగ్గర ఉన్న ప్రతి వస్తువుని ఆయన దానం చేసేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక బ్రాహ్మడు వచ్చి ఆయన అడుగుతాడు. ఎంత అడుగుతాడు? నాకు చాలా డబ్బు కావాలి. ఎంత అంటే ఒక ఏనుగు మీద ఎక్కి ఒక పవర్ఫుల్ పర్సన్ ఇలా గాలిలోకి రాయేసుడితే ఆ పైకెళ్లేదాకా, అది ఎంత పైకి అయితే వెళ్తుందో అంతెత్తు బంగారం కావాలి అని చెప్పేసి ఒక బ్రాహ్మడు వచ్చి అడుగుతాడు. ఈయన దగ్గర డబ్బు లేదు మరి రఘు మహారాజు దగ్గర. అప్పటికి మొత్తం అయిపోయింది, తన దగ్గర ఉన్న సంపద అంతా కూడా ఇచ్చేశాడు. రఘు మహారాజు దాతృత్వం లోపల చాలా మహానుభావుడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రఘు వంశం అంటారు, అందుకే సూర్య వంశం, ఇక్ష్వాకు వంశం, రఘు వంశం, తర్వాత కాకుస్థ వంశం. రాముని కాకుస్థ అంటుంటారు. మనం రామాయణం తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఆ వంశం అంతా కూడా ఒకటే అన్నమాట. ఎవరెవరు గొప్ప వాళ్ళైతే వాళ్ళ పేరు మీద వంశాన్ని పిలుస్తూ ఉంటారు అట్లా. సో అయితే ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఈ రఘు మహారాజు అప్పుడు మరి అంత డబ్బు ఎలా సంపాదించాలి? అప్పుడు మళ్ళీ ఇంద్రుడితో పోరాడి ఆ డబ్బునంతా తీసుకొచ్చి, అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక మంచి పని చేయడానికి ఎంతైనా కష్టపడతాడు. రేపటికి నాకు కావాలి అని చెప్పేసి సంపాదించడం కాదు. ఈ రోజు సంపాదించింది ఇక్కడే ఉండాలి అంతే. ఈ రోజు కోసం నేను సంపాదించాను, రేపటికి మళ్ళీ భగవంతుడు ఇస్తాను నాకు. ఆ రకమైనటువంటిది. అందుకోసమే మనకు యమ నియమాలు అని చెప్పేసి చెప్తారు కదా. అందులో అస్తేయం, అపరిగ్రహం అనేటటువంటి పదాలు మీకు గుర్తున్నట్లయితే, వేరే వాడి వస్తువులు దొంగలించకూడదు నంబర్ 1. నంబర్ 2, వస్తువులు కూడబెట్టుకోకూడదు. కూడబెట్టుకుంటూ ఉంటే వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి? ఎందుకు కూడబెట్టుకుని అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. ఈ డబ్బంతా కూడా భగవంతుడిది అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే ముందుకెళ్ళగలుగుతాడు. చిన్నపిల్లలిద్దరు కొట్లాడుకుంటున్నారు, జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలిద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇది నా పుస్తకం అంటే నా పుస్తకం, ఇది నా టాయ్ అంటే ఇది నా టాయ్. తండ్రి అక్కడి నుంచి చూసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకు? తండ్రికి తెలుసు అది ఆ డబ్బు పెట్టింది నేను. కావాలంటే ఈ రోజు నేను ఇంకా ఎక్కువ డబ్బు పెట్టి వీళ్ళకి వేరే వస్తువులు కూడా కొనివ్వగలను అన్నటువంటి సత్యము ఆ తండ్రికి తెలుసు. కాబట్టి ఆ తండ్రికి నవ్వుకుంటూ ఉంటాడు. ఇదే విధంగా భగవంతుడు కూడా మన ఎమోషన్స్ అన్నింటినీ కూడా చూసుకుంటూ నవ్వుతూ ఉంటాడు. ఎందుకోసం అంటే మన లోపల ఆ పరివర్తన రావాలి. ఒక్కటే ఆలోచించినట్లయితే, ఒక్కసారి కూర్చుని ఆలోచించినట్లయితే, శరీరం మీద ఉన్న బట్టలతో సహా ప్రతి ఒక్కటి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవలసినదే.
ఈ సత్యాన్ని భగవంతుడు ఎన్నోసార్లు చెప్పాడు. అదే సత్యాన్ని మళ్ళీ మనము యజ్ఞ రూపం లోపల గత వారం అంతా తెలుసుకున్నాం. గత వారం అంటే మనం ఇంతకు ముందు క్లాస్ తీసుకున్నప్పుడు తెలుసుకున్నాం. మళ్ళీ ఈ రోజు ఈ చెప్పిన సత్యాలని మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు. భగవంతుడు ఒకే సత్యాన్ని పునరుక్తి దోషం లేకుండా ఆయన చక్కగా మనకు వివరిస్తున్నాడు. బాబు జరిగింది ఇది, నువ్వు ఇలాగే ఆలోచించు అని చెప్పేసి భగవంతుడు మనకు ఎలా ఆలోచించాలో, ఏ పద్ధతిలో ఉండాలో అవన్నీ కూడా చెప్తున్నాడు. అన్నిట్లలో అదే. ఒక్క మాట చెప్పండి గురువు గారు, మాకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గారు, ఎన్ని పుస్తకాలు ఎందుకు? ఒక్క పుస్తకం రాస్తే సరిపోతుంది కదా? కాదు. భగవంతుడు అన్ని అవతారాలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఒకే భగవంతుడు ఇన్ని అవతారాలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే ఒకే సత్యాన్ని బోధపరచడానికి మనకు ఇన్ని అవతారాలు ఎత్తాడు భగవంతుడు. అదే విధంగా మనం కూడా ఒకే విషయాన్ని మాటిమాటికి వింటూ ఉంటే అది ఎక్కడ తగాలలో అక్కడ తగులుతుంది. కారు నేర్చుకునేటప్పుడు, చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. ఆ సమయంలో ఏం జరిగింది మనకు? ఆ సమయంలో డ్రైవ్ చేస్తూ అప్పుడు మనకు ఒక రోజు చక్కగా వచ్చేస్తుంది డ్రైవింగ్. మనకు తెలుసు యాక్సిలరేటర్ ఏది, బ్రేక్ ఏది, క్లచ్ ఏది, ఏబిసి మంచిగా జ్ఞాపకం ఉంచుకుంటాం. ఈ చేతిలో క్లచ్. అండ్ ఇండియా లోపల ఆటో కార్లు ఈ మధ్య కాలంలోనే 5-10 ఏళ్ళుగా వస్తున్నాయి. అంతకుముందు చాలా తక్కువ ఉండేవి. వేరే దేశాల్లో 20-30-40 ఏళ్ళుగా కూడా ఉన్నాయి. కానీ మనకు ఎంత కష్టమో చూసుకోండి. ఒక చేతి లోపల మీరు షిఫ్ట్ చేయాలి, హ్యాండ్ బ్రేక్, ఇంకో దగ్గర క్లచ్, ఇది యాక్సిలరేటర్, బ్రేక్, చెయ్యి ఉన్నవి 2 చేతులు, 4-5 పనులు. సో ఈ విధంగా ఇంత కష్టమైనా కూడా మనకి ఎలా అలవాటు అయిపోతుంది? అసంకల్పిత ప్రతీకార చర్య, రిఫ్లెక్సెస్. ఆ రిఫ్లెక్సెస్ వల్ల మన లైఫ్ లోపల చాలా విషయాలు జరుగుతున్నాయి. అదే విధంగా భగవంతుడి యొక్క సత్యాన్ని కూడా రిఫ్లెక్సెస్ ద్వారా మనం అర్థం చేసుకోగలగాలి. ఒకసారి విన్న సత్యాన్ని ఇక ప్లీజ్ జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. ఒకసారి విన్న సత్యాన్ని ఇంకా ఎక్కడ ఏ గ్రంథంలో విన్నా దాన్ని మనం అర్థం చేసుకోగలిగే స్థాయికి వెళ్ళాలి, లేదా దానికి దగ్గర అర్థాన్ని తీసుకోగలిగే స్థాయికి వెళ్ళాలి వీలైనంత వరకు. సంస్కృతం మనకు మొత్తం రాదు, వైదిక సంస్కృతం కొంత తేడా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్. కానీ ప్రయత్నం చేస్తుంటే మనకు ఆ పదాల యొక్క అర్థాలు చాలా ఈజీగా తెలుస్తాయి. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే ఇవాళ శ్లోకం లోపల మనము మొన్న తెలుసుకున్నాం, ఈ సంసారం అనే దీంట్లోంచి బురదలోంచి మనం బయటకు వచ్చేస్తాం. భగవంతుడు గనక మనకు కరెక్ట్ గా మనం గనక భగవంతుడిని సరైనటువంటి దారి లోపల గనక పూజించినట్లయితే, సరైనటువంటి పద్ధతి లోపల గనక మనం భగవంతుడిని భగవంతుడిపై సాధన గనక చేసినట్లయితే మనము ఒక్క నిమిషం. కిరణ్ ఏమైంది? బిజీగా ఉన్నాను, పర్లేదు చెప్పండి, క్విక్ అయితే చెప్పండి. ఆడిటర్ రారు, మనమే వస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉంటే కొద్దిగా సీరియస్నెస్ వస్తుంది అని చెప్పేసి పిలిచాను అందరినీ. 10 మంది అయితే వస్తారు, గ్యారంటీగా 10 మంది అయితే వస్తారు. సుధీర్ కూడా 10 మంది. అవును, ఎస్ అబ్సల్యూట్లీ 10 మంది అయితే వస్తారని చెప్పారు సుధీర్ కూడా. సో అట్లీస్ట్ 10 మెంబర్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చేసేయండి, ఒక పని చేద్దాం, వచ్చేసేయండి. ఎవరు రాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మధ్యాహ్నం టైంలో వచ్చేసేద్దాం, మధ్యాహ్నం టైంకి వెనక్కి వచ్చేద్దాం. ఒకవేళ ఎవరు రాకపోతే లంచ్ టైంకి వెనక్కి వచ్చేద్దాం, సరేనా? సరే మరి, ఓకే, ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, రేపు కలుద్దాం అయితే. ఓకే, థ్యాంక్ యూ. సారీ. కాబట్టి ఏమైతుంది ఇక్కడ? భగవంతుడు యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ధర్మాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే భగవంతుడు అర్థమవుతాడు. ఎందుకంటే భగవంతుడు ధర్మస్వరూపుడు. దీనికి సంబంధించినటువంటిదే మనం నేర్చుకున్నటువంటి ధర్మాచార అనేటటువంటి పదం ఏదైతే నేర్చుకుంటున్నామో అదే ఈ రోజు ధర్మాధార. భగవంతుడు ధర్మానికి ఆధారమైనటువంటి వాడు. అందరికీ తెలిసినటువంటిది ధర్మవ్యాధుడి వృత్తాంతం మహాభారతంలో ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. అతను ఏం చేస్తాడు? కౌశికుడు, తనకు చాలా శక్తి ఉంది. ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయి ఒక పక్షి తన మీద రెట్టవేయగానే కోపంతో దాన్ని కాల్చేసి చంపేస్తాడు. చంపేసిన తర్వాత మళ్ళీ తన శక్తికి తను చాలా పొంగిపోతాడు. ఆ తర్వాత ఒకరింట్లో భోజనం చేయడానికి వెళ్తాడనమాట. వెళ్ళేసరికి అక్కడ ఆవిడ ఏం చేస్తుందంటే ఈయన వచ్చాడని చెప్పి చాలా సంతోషపడి భోజనం అది పెడుతుంది. ఇంతలోకే ఆమె భర్త వేరే ఊరి నుంచి వస్తాడు. రాగానే ముందు భర్తకు కావాల్సినటువంటి ఉపచర్యలన్నీ కూడా చేస్తుంది. చేసిన తర్వాత ఆయనతో పాటు ఈయనకు కూడా భోజనం పెడుతుంది. ఈయన ఆశ్చర్యపోతాడు, ఎందుకు నాకంటే భర్తకి ఎక్కువ పెట్టింది, ఆయన భర్తకి ఎక్కువ చేసింది, నేను తెలివైన వాడిని, నేను చదువుకున్న వాడిని, నేను నాలెడ్జ్ ఉన్నవాడిని, నేను ఋషిని, నేను అతిథిని అంటే అప్పుడు ఈమెకి తెలియదు అని చెప్పేసి ఆమెని అడుగుతాడనమాట. ఏమనుకుంటున్నావు, నేను ఇంటికి వచ్చిన అతిథి నాకు ముందు అన్ని చేయాలని తెలీదా, నేను సర్వ సంస్కారాలు కలిగిన వాడిని అంటే, సార్లే సర్వ సంస్కారాలు ఉంటే ఆ పక్షిని అలా చంపుతావా నువ్వు, నీ దగ్గర సంస్కారాలు లేవు నీకు,
అది కాక నువ్వు నన్నేదన్నా చేద్దాం అనుకుంటావేమో. నా లోపల జ్ఞాన గ్రంథి ఉంది. పక్షులకు పాపము జ్ఞాన గ్రంథి లేదు, అవి ఆలోచించలేవు. వాటిని నువ్వు చంపావు, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపలేదు అని. ఒక్కసారిగా ఆయనకు కళ్ళు తెరుచుకుంటా, అయ్యో అని చెప్పి. ఇది చాలా పెద్దది యాక్చువల్లీ. ధర్మవ్యాధ ఈ గీత అని అంటారు దీన్ని ప్రత్యేకంగా. అది మనం మహాభారతం చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఇంకా విపులంగా చెప్పుకుందాం. తర్వాత ఇతను అప్పుడు ఆమెను అడుగుతాడు అనమాట, ఇదేంటి నేను ఎక్కడో తప్పు అర్థం చేసుకున్నాను అయితే మన గ్రంథాలని. సో నేను గ్రంథాలలో వచ్చిన జ్ఞానాన్ని ఈ ప్రాపంచిక సుఖాల కోసం ఉపయోగించుకుంటున్నాను. అంటే శక్తులు ఉపయోగించేసి, ఇప్పుడు మనం కూడా చాలా సార్లు నిజంగా కూడా సాధన చేసిన వాళ్ళకి కొన్ని శక్తులు వచ్చాయనుకోండి, వాళ్ళు చూపించరు. ఎవడన్నా శక్తులు ఉన్నాయని చెప్పినా, శక్తులు ఉన్నాయని చూపించినా, ఒకటేమో అది అబద్ధం అవ్వచ్చు. రెండోది ఏంటంటే వాడు శక్తులు చూపించాలంటే వాడికి నిజమైనటువంటి జ్ఞానము లేదు, అవగాహన లేదు. ప్లీజ్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శక్తులు ఉన్నాయి అంటే ఆ శక్తులు ఎందుకు వచ్చాయి? మనము శక్తివంతంగా ఎదుగుతున్నాము. ఎదిగినప్పుడు అందులో కొన్ని శక్తులు రావడము న్యాచురల్. మోక్షం సాధించే సమయంలో మధ్య లోపల ఉన్నటువంటి అవస్థలలో కొంత శక్తులు వస్తాయి. ఆ శక్తుల్ని వాడుకున్న వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు. ఎందుకంటే వారికి సంపూర్ణమైన జ్ఞానం అందలేదు. దొరికిన చిన్న చిన్న లాభాలకి, చిన్న చిన్న పనులకి వదిలేశారు వాళ్ళు. ఇప్పుడు అమృతము కావాలి, వీళ్ళు ఏం చేశారు? ఒకవైపు నుంచి దేవతలు, మరోవైపు నుంచి రాక్షసులు, ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. అందులోంచి ముందు గుర్రం వచ్చింది, ఏనుగు వచ్చింది, ఇవన్నీ కదా మనకు తెలిసి. ఇవన్నీ ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, చంద్రుడు వచ్చాడు, ధనవంత్, ఎన్ని వచ్చాయో మరి. అందులోంచి కాలకుండ విషయం కూడా వచ్చింది. కానీ దేవతలు గాని రాక్షసులు గాని అమృతం కోసమే చేస్తున్నాం మేము, మధ్యలో వచ్చేవి మాకు అవసరం లేదు, పట్టించుకోము అని చెప్పి ముందుకెళ్లారు. కాబట్టి సాధన అనేటటువంటిది చాలా గొప్పది. నిజమైనటువంటి సాధకుడు దాన్ని మధ్యలో వదలడు. కాబట్టి ఇప్పుడు మీరందరూ చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సాధన ఏదైతుందో అది వదలవద్దు. గుర్తుంచుకోండి, మీరందరూ మహానుభావులు. ఎందుకోసం అంటే ఇప్పుడు 2-3 వారాలైంది, అయినా కూడా ఈ రోజు వచ్చారు, చక్కగా అందరూ కూర్చున్నారు, మళ్ళీ శ్రద్ధగా వింటూ. అంటే దీనికి కారణం ఏంటి? ఆ శ్రద్ధ ఉండడం, లోపల నుంచి ఆ శ్రద్ధ ఉండడం. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకు దీని నుంచి ఎగ్గొట్టుకోవడానికి. సినిమాలు, కల్కి సినిమా ఆల్రెడీ వచ్చేసినట్టుంది కదా, ఓటీటీలో కూడా వచ్చేసింది, బోల్డ్ అని సినిమాలు వచ్చాయి. సో ఇవన్నీ చూడకుండా ఒక ప్రవచనం ముందు వేరే వాళ్ళు మాట్లాడుతుంటూ ఉంటే వినడం ఎంత కష్టమో తెలుసా? అయినా కూడా వింటున్నారు అంటే దానికి అర్థం ఏంటి? ఈ మార్గంలో ఉన్నారు అని. కాబట్టి ధర్మం, మనిషికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ధర్మాన్ని చేసుకోగలగడం. అనగానే అప్పుడు ఈయన ధర్మవ్యాధుడు నిజమే, కరెక్టే, నువ్వు చెప్పింది నేనేం చేయాలి అని. అంటే వెళ్ళి ఒక మటన్ కొట్టు మస్తా ఉన్నాడని చెప్పేసి ఓ ధర్మవ్యాధుడు అని అతని దగ్గరికి పంపిస్తుంది. పంపిస్తే అతను మాంసం కొడుతూ ఉంటాడు అనమాట. తన డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అతనికి జ్ఞానబోధ చేస్తాడు. ఏంటంటే ఎవరి బాధ్యతను వారు సక్రమంగా చేస్తే, ఏ బాధ్యత పైన అయితే అనవసరమైనటువంటి అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఎవరైతే చేస్తారో అదే ధర్మము. ఏదైతే ధర్మబద్ధమైనటువంటి పని ఉందో ఆ ధర్మబద్ధమైనటువంటి పనిని నువ్వు చేస్తే నీకు ఎటువంటి ఇబ్బంది జరగదు అని అంటే అప్పుడు ఈయనకు కళ్ళు తెరుచుకుంటాయి. కాబట్టి ఏంటంటే మనకు భగవంతుడు మనిషిగా ఉద్దేశించినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ఎందుకంటే భగవంతుడే ఈ ధర్మానికి ఆధారం, ఈ ధర్మమే మనందరికీ కూడా ఆధారం. ధరతీతి ధర్మ అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. భగవంతుడే ఈ ప్రపంచంలో మనం పొందుతున్న సంపద అంతటికీ కూడా అధ్యక్షుడు. భగవంతుడే ఇక్కడ మనకున్నటువంటి ధనము గాని, ధాన్యం గాని అన్ని కూడా ఇచ్చేవాడు. ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు ఇచ్చినటువంటి ధనవంతుడు తన రిప్రజెంటేటివ్ గా తన విద్యని వేరే వారికి అందించడానికి విప్రులు అని కొంతమందిని తీసుకొచ్చాడు. విప్రులు అంటే ఏంటి సార్? బ్రాహ్మిన్సా? ఇక్కడ కులం వచ్చేసింది. ఓరి దేవుడా, కులం కాదు. విప్రుడు అంటే ఎవడు? కులంతో ఎవ్వడు కూడా బ్రాహ్మడు కాదు. ఈ విషయాన్ని మనం చాలా సార్లు తెలుసుకున్నాం. కులంతోని బ్రాహ్మడు కాదు. మనం గత వారం కూడా మాట్లాడుకున్నప్పుడు, గత వారమా అది 2-3 వారాల కింద అప్పుడు మాట్లాడుకున్నప్పుడు మనము ఒక మాట చాలా 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 క్లియంగా చెప్తున్నాను. జన్మతో జాయతే శూద్ర. జన్మతోని ఎవరైనా కూడా శూద్రులే, కానీ కర్మతో మాత్రమే వాళ్ళు ద్విజులవుతారు. కర్మతో జాయతే ద్విజ. కర్మతో మాత్రమే వాళ్ళు ద్విజులుగా జన్మనెత్తుతారు. కర్మతో మాత్రమే వాడు ద్విజుడు. ద్విజుడు అంటే రెండవ జన్మ ఎత్తినటువంటి బ్రాహ్మడు. బ్రాహ్మడు అనగానే ఈ దంజం రెండోది ఇది వేసుకోగానే వీడు బ్రాహ్మణ్ అంటే కాదు. వాడు కర్మలు చేయాలి. బ్రాహ్మణ్ గా చేయవలసినటువంటి కర్మలు చేయాలి. వేదాభ్యాసం చేయాలి, సాత్వికంగా ఉండాలి, వేదాన్ని ఇతరులకు నేర్పించాలి. పురోహితుడు అంటారు. పురమునకు హితం కలిగించేవాడు. పురంకి హితం కలిగించకుండా వీడు కూడా అందరి మీద దోషము, ద్రోహము, క్రోధము ఇవన్నీ కలిగి ఉంటే వాడు బ్రాహ్మడు కాదు. మీరు ఆలయాల్లో చూస్తూ ఉంటారు, లోపలికి రాగానే తోసి పారేస్తూ ఉంటారు జనాల్ని. మేము బ్రాహ్మలమండి అని. వాళ్ళెవరు బ్రాహ్మలు కాదు. మరి ఎవరు బ్రాహ్మలు?
బ్రాహ్మలు ఓకే. మరి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి అంటే విప్రులు. విప్రులు అనేది కొత్త పదమా? ఇన్నాళ్ళు మేము విప్రులు అంటే అన్ని ఒకటే అనుకున్నాం. కాదు. విప్రులు అంటే ఎవరంటే బ్రాహ్మడుగా ఇప్పుడు నేను చెప్పిన ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే తన ప్రవర్తనతో మారిన వాడే బ్రాహ్మడు. కులంతో సంబంధం లేదు. భగవంతుడు కులాలను సృష్టించలేదు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనేవి ఈ 4 అనేవి జాతులు, వర్ణములుగా పుట్టించాడాయన. ఏ పని చేసేవాడు అందులోకి వెళ్ళాలి. వాడు పుట్టినటువంటి గుణముల వల్ల, కర్మల వల్ల వాడు ఒక జాతిలోకి తోయగలుగుతాడు. అంతేగాని పుట్టుకతోటి రాడు వాడు. కాబట్టి ఏంటంటే పుట్టుకతో బ్రాహ్మడు కాదు. తన కర్మల వల్ల బ్రాహ్మడవుతాడు. నేను మెడలో తాడేసుకున్నానండి నేను బ్రాహ్మణ కాదు. కాదు. రెండోది వాడు విప్రుడు. వాడు విప్రుడు కాదు. వాడు విప్రుడు ఎప్పుడైతాడో తెలుసా? వేద పాఠేన విప్రత్వం. వేదం గనక నిజంగా పఠిస్తే అప్పుడు మాత్రమే వాడు విప్రుడవుతాడు. ఎవడు పడితే వాడు విప్రుడయ్యే అవకాశం లేదు. చాలా బ్యూటిఫుల్స్ ఇది నేర్చుకుంటున్నాం ఇవాళ. అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. వేదాలు చదివినవాడు మాత్రమే విప్రుడు. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మణము అంటే ఏంటంటే ఎవరో బ్రాహ్మణ్ అనే దాన్ని ఉపయోగించేసి బ్రాహ్మణికల్ అని చెప్పేసి ఏవో ఇంగ్లీష్ లోపల 2 పదాలు వాడి దాన్ని ఏంటంటే బ్రాహ్మణులు వేరే కులాల వాళ్ళని ఎలా బాధ పెట్టారు ఇవన్నీ చెబుతూ దాన్ని బ్రాహ్మణికల్ మూమెంట్ అని చెప్పేసి చెబుతూ వచ్చారు. కానీ అసలు బ్రాహ్మణం అంటే ఏంటంటే వేదాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి వాడు దాన్ని అనుభవపూర్వకంగా తెలిసి తనను తాను భగవంతుడిగా మార్చుకునే ప్రతి ఒక్కడు వాడు పుట్టిన కులము, వాడు పుట్టిన మతంతో కూడా సంబంధం లేకుండా, జాతితో సంబంధం లేకుండా, తెగతో సంబంధం లేకుండా వాడు చేసే పనుల ద్వారా మాత్రమే వాడు రెండవ జన్మ ద్విజ అనేటటువంటి రెండవ జన్మ ఎత్తుతాడు. వేదాలను అభ్యసించి అంటే ఇలా ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా వేదాభ్యాసమే. రామాయణం చదివితే వేదమా సార్? ఎస్, రామాయణం చదివినా వేదమే. రామాయణం ముందు 100 కోట్ల శ్లోకాలతో ఉండేది బ్రహ్మలోకంలో. తర్వాత 1 కోటి శ్లోకాలతోటి స్వర్గలోకంలోకి వచ్చింది. తర్వాత దాన్ని భూలోకంలో రాముడు ఇంకా అప్పటికి పుట్టల. రామాయణాన్ని అందించాలి అనుకున్నప్పుడు 24,000 శ్లోకాలతోటి భూలోకం మీద ఇచ్చారు. అప్పుడు రాముడి జన్మ ఇవన్నీ జరిగాయి. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వచ్చేసి వాల్మీకిని అంటాడనమాట 24,000 శ్లోకాలు నువ్వు రాయాలి అని చెప్పేసి. అంటే 100 శ్లోకాలతోటి ముందు నారదుడు చెప్తాడు. దాన్ని 100 శ్లోకాల శతశ్లోకి రామాయణం అంటారు. ఆ రామాయణం అయిన తర్వాత అప్పుడు అది విని ఆయన దర్శించి రామాయణాన్ని 24,000 శ్లోకాలలో అందించారు అని చెప్పేసి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇందులో ఉన్నదంతా కూడా వేద సంపదే. మహాభారతం చదివితే వేదాలా? ఎస్, మహాభారతం చదివినా వేదాలే. లలిత సహస్రనామం చదివితే వేదమేనా? ఎస్, ఇది కూడా వేదం నుంచి వచ్చిందే. కాబట్టి మనకు ఉన్నటువంటి గొప్ప గొప్ప గ్రంథాలు, గొప్ప గొప్ప ఋషులు రాసినవన్నీ కూడా వేదాలే. కాబట్టి అంటే అవన్నీ అధ్యయనం చేసి దానిలో సారము తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. ఎవడు పడితే వాడు బ్రాహ్మణుడు కాదు. ఎవరు బ్రాహ్మణుడు? విష్ణుమూర్తి యొక్క స్వయంగా తన బొడ్డులోంచి వచ్చారు అంటారు. బొడ్డులోంచి రావడం అంటే ఏంటి? జ్ఞాన స్వరూపుడు అని చెప్పేసి భగవంతుడిలోంచి డైరెక్ట్ గా వచ్చాడు అని మనకు సింబాలిక్ గా చెప్తారు. కాబట్టి ఏంటంటే మనము విప్రులం అయ్యే అవకాశము, బ్రాహ్మణులం అయ్యే అవకాశము, ద్విజులము అయ్యే అవకాశము ఏవైతే చెప్పుకున్నామో అవి మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కథలు చదువుకోవడం, ఇటువంటివి వినడము, ప్రవచనాలు కానీ, స్వాధ్యాయం కానీ వీటన్నిటి ద్వారా మనము ఈ రూపంలో మారాలి. అటువంటి వారిని అమ్మవారు ఇష్టపడుతుంది. విప్రప్రియ అనగానే ఎవడు అరే దేవుడు కూడా బ్రాహ్మిన్స్ నే ఇష్టపడతాడు. అదేదో ఉంది కదా, బ్రహ్మదేవుడు చదువునెల్లా బాపనోళ్ళకి ఇచ్చినోడు అనేది ఉంది కదా పాట. సో అలా కాదు. భగవంతుడు ఎవరిని కూడా తక్కువ చేయడు. అందరూ కూడా భగవంతుడి సృష్టి అన్నటువంటి మన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి భగవంతుడు ఇందులో ఉన్నటువంటి ధనానికి కారణభూతుడు, ఇక్కడ ఉన్నటువంటి ధాన్యానికి కారణభూతుడు, ఇక్కడ ఉన్నటువంటి విప్రులందరినీ కూడా ఆయన ఇష్టపడతాడు. విప్రులు అంటే ఎవరైతే వేదాన్ని చదువుతారో అటువంటి వారు, అంతేగాని ఎవరు పడితే వారు కాదు. అలా వేద రూపంలో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఎప్పుడైతే బ్రాహ్మణ అనేటటువంటి రూపంలోకి వెళ్తారో వాళ్ళు భగవంతుడి రూపాన్ని అందుకుంటారు. అంటే ఎవరైతే విప్రులో వారు వేద జ్ఞానము ద్వారా దాన్ని అభ్యసించి బ్రాహ్మణులుగా మారితే భగవంతుడుగా మారిపోయారు. కాబట్టి విప్ర రూప అని కూడా అమ్మగారిని అంటారు. అమ్మగారు అంటే ఇక్కడ మనం తెలుసుకునేది లలిత అమ్మవారు. మరి విష్ణుమూర్తి కాదా సార్? లలిత అమ్మవారు కాదు. దేవుళ్ళందరూ ఒకటే. దేవుళ్ళందరూ వేరు వేరు కాదు. శివశక్తైక రూపము, వైష్ణవి విష్ణు రూపము ఇవన్నీ కూడా ఒకటే. ఇవన్నీ వేరు వేరు కాదు. ఈ ప్రపంచం అంతా కూడా నడిపించేటటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ స్వరూపంలోకి మీరు మారాలి. విప్ర రూపంలోకి మీరు మారాలి. విశ్వ భ్రమణకారిణి ఈ విశ్వమంతా పరిభ్రమిస్తోంది అంటే భగవంతుడి రూపంకి. భగవంతుడు అర్జునుడికి ఉపదేశం ఇచ్చినప్పుడు ఏమన్నాడు? నా ఆధీనంలోనే ఇవన్నీ ఉన్నాయి, నేనే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాను అర్జున
అని చెప్పేసి విశ్వరూపం లోపల అర్జునుడికి అన్ని కూడా చూపించాడు. కాబట్టి ప్రపంచమంతా కూడా భగవంతుడి యొక్క ఉల్లంఘించలేనటువంటి శాసనం వల్ల నడుస్తోంది. అటువంటి భగవంతుడి రూపాన్ని అంటే విప్ర రూపాన్ని మనము పొందాలి. విప్ర రూపం మనం పొందాలి అంటే ఏం చేయాలి? విప్రప్రియ అని భగవంతుని అంటారు కాబట్టి మనం కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి. అధ్యయనం చేస్తూ భగవంతుడిగా మారాలి. అధ్యయనం చేయాలంటే మనం ఏం చేయాలి? సత్యాలు 2 తెలుసుకోవాలి. ఆ సత్యాలేంటి? మనము ధర్మబద్ధంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ధనము, ధాన్యము ఇవన్నీ కూడా భగవంతుడివి అని చెప్పి తెలుసుకోవాలి. ఇది మనం 165వ శ్లోకం యొక్క పూర్తి అర్థం ఏంటంటే ధర్మాన్ని తెలుసుకుంటాం. ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు ఇదంతా కూడా భగవంతుడిదే. వీటన్నిటికీ నేను బాధ్యత లేదు, నా బాధ్యత లేదు. ఇదంతా కూడా భగవంతుడిదే అని చెప్పేసి గుర్తించిన వాడు. తర్వాత వాడు ఏం చేయాలి? వేదాధ్యయనం ఇవన్నీ చేయాలి. వేదాధ్యయనం చేసిన తర్వాత వాడు భగవంతుడికి ఇష్టడవుతాడు. ఇష్టడై భగవంతుల్లాగా మారిపోతాడు. అప్పుడు ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణమైనటువంటి ఈ ప్రపంచం యొక్క నియమాలకు మూల కారణమైనటువంటి భగవంతుడుగా మారిపోతాడు అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి 165వ శ్లోకాన్ని మనము పూర్తి చేసుకున్నాము. ఈ భగవంతుడు ఎవరు? ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆహారంగా కలిగినటువంటి వాడు. ఆహారం అంటే మనందరినీ తినేస్తాడని. కూర్చొని భగవంతుడు అక్కడ కూర్చొని ఒక్కొక్కరిని చక్కగా ముక్కలు కొట్టుకొని తింటాడు. లేదా యమధర్మరాజుకి ఇస్తాడు. యమధర్మరాజా వీళ్ళందరూ పాపులు, వీళ్ళందరినీ తీసుకెళ్లి నూనెలో వేయి, కొంతమందిని బజ్జీలు చేయి, కొంతమందిని సమోసాలు చేయి, కొంతమందిని పకోడీలు చేయి అని అన్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని తన లోపల లయం చేసుకుంటాడు. సార్ ఒక మాట చెప్పండి, కన్ఫ్యూజ్ అవుతున్నాం. లయ చేసుకునేది శివుడు కదా. మరి ఇక్కడ విశ్వగ్రాస అని చెప్పేసేసి అమ్మవారిని ఎందుకు ఇలా అంటున్నాము అంటే ఒకటి గుర్తుంచుకోండి, భగవంతుడే అన్ని రూపాలు. భగవంతుల మధ్య తేడా పుట్టించడం తప్పు తప్పు తప్పు. అందరు భగవంతులు ఒక్కడే. ఒకే భగవంతుడు తనను తను 33 కోట్ల దేవతలుగా తయారు చేసుకున్నాడు. ఆ తరువాత మనందరినీ కూడా తయారు చేశాడు. మనందరిలో ఉన్నటువంటి సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా మనమందరము వేరువేరుగా ఉన్నాము. ఆత్మస్వరూపంలో మనందరము ఒకటే. మనందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. మనమందరము భగవంతుడి యొక్క స్వరూపులమే. కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేక భగవంతుడికి దూరంగా ఉంటూ ఆ సత్యం కోసం మనము ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం లోపల ఆగిపోతూ ఉన్నాము. కానీ భగవంతుడు ఎవరు? విద్రుమాభ. భగవంతుడు మెరుస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి అంతా కూడా భగవంతుడే. సూర్యుడిలో ఉన్న ఆకర్షణ, చంద్రుడిలో ఉన్న ఆకర్షణ, అగ్నిలో ఉన్న ఆకర్షణ భగవంతుడే. సూర్యుడు ఎవరు? చంద్రుడు ఎవరు? అగ్ని ఎవరు? మన శరీరంలో ఉన్న 3 భాగాలే. సూర్యుడు, ఒక భాగం సూర్యుడు, ఈ భాగం చంద్రుడు, కింద భాగం అగ్ని. అయిపోయింది. మనలోనే 3 కూటములు ఉన్నాయి. సూర్యుడు, అగ్ని, చంద్రుడు అనే 3 కూటముల ద్వారా ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే విద్రుమాభ. విద్రుమాభ అంటే వేదము. విద్ అంటే వేదము, తెలుసుకోవడము. విద్ అంటే తెలుసుకోవడము. విద్య అని అంటాం కదా. దేవ, వేద ఇవన్నీ పదాలు ఆ విద్ అనే ధాతువు నుంచి వచ్చినాయి. విద్ అంటే విద్య. ఈ విద్యకి విద్రుమాభ. ద్రుమ అంటే ఇక దుమ అంటే మనకేమొస్తుంది? చెట్టు. అంటే ఈ వేదాలు అనేటటువంటి చెట్టు నుంచి రకరకాల కొమ్మలు వెళ్ళాయి. ఆ కొమ్మలు ఏమయ్యాయి? మనకు పురాణాలు గాను, ఆగమ నిగమాలు గాను, ఇలాగ మనకు వచ్చినటువంటి రామాయణ మహాభారత కావ్యాలు గాను, చిన్న చిన్న పుస్తకాలు గాను, కొమ్మలు, చిన్న కొమ్మలు, తర్వాత శాఖలు, ఉపశాఖలు, దానికి ఉన్నటువంటి ఆకులు, పువ్వులు ఇవన్నీ కూడా ఒక వేదంలోంచి వచ్చాయి. భగవంతుడు అనేటటువంటి జ్ఞానంలోంచి, భగవంతుడు అనేటటువంటి కాండములోంచి ఇలా కొమ్మలన్నీ వచ్చాయి. మనం కూడా ఏదో ఒక ఆకులాగా వేలాడుతున్నాము. విద్రుమాభ 2 రకాల అర్థాలు. ఒకటేంటంటే అందమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి రూపము భగవంతుడిది. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రకాశవంతమైనది, ప్రజ్వలమైనటువంటిది, వెలుగుతూ ఉన్నటువంటిది, అత్యంత ఉన్నతమైనటువంటిది, ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణాలు అని చెప్పి అదొకటి. రెండవది ఏంటంటే భగవంతుడు అనే చెట్టు లోపల ఉన్నటువంటి గ్రంథాలే ఇవన్నీ. మనం చదువుతున్న గ్రంథాలన్నీ కూడా కొమ్మలు, చెట్లు, ఆకులు, పువ్వులుగా ఉన్నాయి. భగవంతుడు కనుక ఒక స్వరూపంగా తీసుకుంటే అందులో ఉన్నటువంటివన్నీ కూడా మనుషులు, పశువులు, జంతువులు అన్ని, ఇంకా మీకు తెలిసినటువంటి ప్రతి దాన్ని అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ భగవంతుడు ఎవరు? వైష్ణవి, విష్ణు రూపిణి. వైష్ణవి ఏంటి సార్? మళ్ళా ఒకటి కన్ఫ్యూజ్ అవుతున్నామంటే ఏం లేదు. వైష్ణవి అంటే సప్త మాతృకలు, అష్టమాతృకల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏమన్నాము? విష్ణువులో ఉన్న శక్తిని వైష్ణవి అంటారు. కామేశ్వరుడిలో ఉన్న శక్తిని కామేశ్వరి అంటారు. బ్రహ్మలో ఉన్న శక్తిని బ్రాహ్మణి అంటారు. ఇంద్రుడిలో ఉన్న శక్తిని ఇంద్రాణి అంటారు. చాముండ, తర్వాత ఇంకెవరిని మిస్ అయ్యాం మనం? కౌమార. కౌమార అంటే కుమారస్వామి. వరాహి, వరాహస్వామిలో ఉన్న భూతత్వంతో వారాహి. సో ఒక రూపం నుంచి ఒక శక్తి ఉత్పన్నమైతుంది.
ఆ శక్తిని వైష్ణవి శక్తి అని అంటారు. వైష్ణవి విష్ణు రూపిణి. ఇది శక్తి, ఇది శివుడు. ఇది శక్తి, ఇది శివుడు. ఇది శక్తి. శక్తి అంటే నిద్రాణంగా ఉంది. శివుడు అంటే కనిపిస్తుంది, ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు. శక్తి శివుడు. శివుడిలో ఉన్న శక్తి సారీ శివుడు ఆయనలో ఉన్నటువంటి శక్తి ప్రస్ఫుటమైంది. విష్ణు రూపంలో కనిపిస్తున్న ఆవిడ వైష్ణవి స్వరూపము. వైష్ణవి శక్తి కలిగినటువంటి ఆవిడ విష్ణుమూర్తి స్వరూపము. విష్ణువు వైష్ణవి వేరు వేరు కాదు, ఒకరిలో ఉన్న శక్తి మరొకరు. మనం వాళ్ళని ఆడవాళ్ళు గాను మగవాళ్ళు గాను తీయడం కాదు. శివుడు శక్తి ఒకటే అనేటటువంటి దానికే వైష్ణవి విష్ణు రూపిణి అంటారు. ఎందుకంటే భగవంతుడు పుట్టుక అనేటటువంటిది లేదు భగవంతుడికి. అయోని అంటారు. అంటే భగవంతుడికి మనలాంటి జన్మ కాదు. భగవంతుడికి ఆది అంతాలు లేనటువంటి వాడు. భగవంతుడికి ఒక రూపం లేదు, పుట్టుక లేదు. అండ్ ఈ ప్రపంచం మొత్తానికి యోని నిలయ. అంటే ఈ ప్రపంచం అంతా తనలోంచి పుట్టింది, కానీ తనకేమీ లేదు. అంటే తను పుట్టుక లేదు, కానీ తనలోంచి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పుట్టించాడు. అయోని యోనిర్ నిలయ. అంటే ఈ ప్రపంచం అంతా కూడా తనలో నుంచే ఉంది. మరి తను అలా ఎలా ఉన్నాడు సార్? తనకు కూడా మృత్యువు అవి రావు. భగవంతుడు కూటస్థుడు. అంటే ఈ మూల కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, అన్నిటిలో ఉన్న నిండి నివిరీకృతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ మూల కారణమైనటువంటి కాండం లాంటిది. కూటము అంటే వాడు స్లెడ్జ్ హ్యామర్ తో ఐటమ్స్ ని కొట్టి వేడి చేసి ఇలా వంగదీస్తూ ఉంటాడు ఇనుముని. అది కూటం, అది కదలదు, స్థిరంగా ఉంటుంది. భగవంతుడి లోపల మార్పు రాదు. మార్పు రాని దాన్నే మనం సత్యం అంటారని చెప్పేసి తెలుసుకున్నాము. ఎందులో అయితే మార్పు రాకుండా ఉంటుందో అదే సత్యము. భగవంతుడు కూటస్థుడు. ఈ అన్నింటికీ మూల కారణమైనటువంటి శక్తి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక పుట్టలేదు, తనలోంచే ఈ ప్రపంచాన్ని మొత్తం పుట్టించాడు. శివుడు శక్తి అని ఏదైతే చెప్పుకున్నామో వైష్ణవి విష్ణు రూపిణిగా ఇక్కడ మనం తెలుసుకున్నాము. భగవంతుడిలోంచే ఈ ప్రపంచం అంతా కూడా కాండములు గాను, చెట్లు గాను, ఆకులు గాను, పువ్వులు గాను వచ్చింది అన్న విషయం తెలుసుకున్నాం. ఈ ప్రపంచాన్ని మొత్తము సృష్టించిన వాడు మళ్ళీ తన లోపల లయం చేసుకుంటాడు. అంటే మన శరీరాలు ఇవన్నీ అశాశ్వతము, కానీ భగవంతుడు మాత్రము శాశ్వతము అని చెప్పేసి 166వ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనము తెలుసుకుంటున్నాము. భగవంతుడు ఇంద్రియ నిగ్రహం చేసుకున్నటువంటి వ్యక్తులని చాలా సంతోషిస్తాడు. ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహం చేసుకుంటారో వాళ్ళని వీరా అంటారు. భగవంతుడు వీరా. ఎందుకంటే భగవంతుడికి ప్రత్యేకంగా ఇంద్రియాలు ఉండవు. భగవంతుడికి వీరులైనటువంటి పుత్రులు ఉన్నారు. వీరులు తన గురించి చేసేటటువంటి తపస్సు. వీరులు అంటే పోరాడే వాళ్ళు కాదు. ఇంద్రియ నిగ్రహం చేసుకున్నటువంటి ప్రతి ఋషి, ప్రతి ముని, ప్రతి వ్యక్తి ఆ ఇంద్రియ నిగ్రహం ద్వారా భగవంతుడికి చాలా ప్రీతిపాత్రుడు అవుతాడు. అటువంటి వారితో భగవంతుడు తను ఉండడానికి ఇష్టపడతాడు. వీర గోష్ఠే ప్రియ. అంటే అలాంటి వాటిలో భగవంతుడు ఎక్కువ ఇష్టపడతాడు. వారి యొక్క కలయిక, వారందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఇష్టపడతాడు అనే ఒక అర్థం చెప్తారు జనాలు, కానీ అది కాదు. వారందరి కూటమిని, అంటే అటువంటి వారు ఎక్కువగా కావాలి. తన శక్తిని గుర్తించాలి, తీవ్ర సాధన చేయాలి. ఆ తీవ్ర సాధన చేసే వారిని భగవంతుడు ఇష్టపడతాడు. భగవంతుడు ఇంద్రియ నిగ్రహాన్ని మన లోపల కావాలి అని చెప్పేసి చెప్తుంటాడు. మనకందరికీ కూడా ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్పేసి చెప్తుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ రూపం చూపించినప్పటికీ కూడా ఒక నెమలిక చూపించడం ద్వారా ఇంద్రియాలతో సంబంధం లేనటువంటి ప్రేమ నాది, ప్రేమ స్వరూపుడు భగవంతుడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు కర్మలు పెట్టుకోడు. ఆయన ఏమన్నాడు అర్జునుడితోటి భగవద్గీత చెప్తున్నప్పుడు, మీ అందరికీ పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఉంటే నాకేమి ఉండవు. అందరం చేసే జన్మలని ప్రారబ్ధ జన్మలు అంటాము, కానీ భగవంతుడి యొక్క జన్మని కారణ జన్మ అంటాము. ఒక కారణం వల్ల భగవంతుడు జన్మెత్తుతాడు. ఆ కారణం తీరిపోగానే, ఆ నిమిత్తం తీరిపోగానే భగవంతుడు మళ్ళీ అవతారాన్ని చాలిస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భగవంతుడికి ఏ కర్మ కూడా ఆయనకు అండదు. ఎటువంటి కర్మ ఆయనకు సంబంధం లేదు. ఈ కర్మబంధం ఏది లేదు. నైష్కర్మ్య, కర్మ అవసరం లేదు ఆయనకి. ఒకవేళ కర్మ చేసినా భగవంతుడు ఏమంటాడు, నేను చెయ్యవలసింది, నేను పొందవలసింది ఏది లేదు. అయినప్పటికీ నేను గనక సరైనటువంటి కర్మ చేయకపోతే జనాలు కూడా నన్ను చూసి కర్మలు చేయకూడదు అనుకుంటారు. ఇది ఎందులో ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు? ఇప్పుడు నేను చెప్పిన మాట కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఎందులో చెప్పాడు? ఆ శ్లోకం చెప్పండి. ఎవరైనా చెప్పండి. ఇంతమంది ఉన్నారు కదా భగవద్గీత వచ్చిన వాళ్ళు. సరే, అది అర్థం. ఎవరైతే శ్రేష్ఠులు ఆచరిస్తారో అదే
తత్తదేవే కరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. లోకస్తదను వర్తతే. లోకమంతా కూడా అదే. అంటే ఏమంటున్నాడు భగవంతుడు? నేను కర్మస్వరూపుడని కాదు, కర్మ చేయాల్సింది మనము. మన కర్మ కొద్ది కర్మలు చేస్తున్నాం అనుకోకండి. కర్మలు అనుభవించకపోతే మనకు మోక్షం రాదు, ఇక్కడి నుంచి విముక్తి కాలేము. ఎంతసేపు కూడా ఇవాళ రోజు బాగుంది కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే ఇవి నాకు అవసరమా అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇంత మాత్రము లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వారి గురించి ఒక్కసారి ఆలోచించండి. మరొకసారి ఆలోచించండి, భగవంతుడి స్వరూపం ఏంటి? ఇప్పటిదాకా మనం తెలుసుకున్నటువంటి స్వరూపం ఏంటి? భగవంతుడు తన ఇచ్ఛతోటి ప్రపంచం అంతా సృష్టించాడు, తను స్థిరంగా ఉన్నాడు, తనలోంచి ఇదంతా పుట్టించాడు. తన గురించి ఎవరైతే తపస్సు చేసి తన గురించి ఇష్టపడి తనను తెలుసుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళని భగవంతుడు ఎక్కువ ఇష్టపడతాడు. ఇంద్రియాలు ఇచ్చాడు, ఇంద్రియాలు నిగ్రహం చేసుకోమన్నాడు. శక్తులు ఇచ్చాడు, శక్తిని అనవసరంగా ఉపయోగించుకోవద్దు అన్నాడు. యానిమల్ ఇన్స్టింక్ట్ ఇచ్చాడు, యానిమల్ లాగా ఉండకూడదు అని చెప్పాడు. కాబట్టి ఏంటంటే భగవంతుడి నియమాలను అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఏం అర్థం చేసుకోవాలంటే ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి ఆలోచన. ఉదాహరణకి మీరు సింహాన్ని నువ్వు ప్రశాంతంగా పాల్దా ఊరుకో అంటే ఊరుకుంటుందా? అది ఊరుకోదు. ఏనుగుకి మాంసాహారం ఇస్తే తింటుందా? ఏనుగు మాంసం ఏమేం మాంసం తింటుంది చెప్పండి? ఏనుగు, ఎవరైనా ఏనుగు తినే మాంసాహారం ఏది? ఏనుగు శాకాహారి అండి. శాకాహారం కదండి. కరెక్ట్. సో మరి అప్పుడే పుట్టినటువంటి కుక్కలు, అదే మీరు ఇంట్లో కుక్కను పెంచుకున్న తర్వాత మీరు ఆ కుక్కకి రోజు పప్పన్నం పెడుతూ ఉండండి, తింటుంది అది. ఏదన్నా ఒక రోజు దానికి ఎవడో మీ ఫ్రెండ్ వచ్చి వాడు నాన్ వెజ్ ఓ చికెన్ ముక్క పెడతాడు. నెక్స్ట్ డే నుంచి వీళ్ళు బ్రాహ్మిన్సా కాదా కూడా పట్టించుకునేది లేదు. కులంతో లేదు, మతంతో లేదు, జాతితో లేదు, మాంసాహారంలో లేదు, శాకాహారం అనేది ఏమీ లేదు. అది నాకు మాంసం తేవాల్సిందే అంటుంది. అంటే ఏమర్థమవుతుంది మనకు? అంటే భగవంతుడు కొన్ని ఫిక్స్డ్ లక్షణాలను పెట్టేశాడు కొన్ని జంతువులకి, మనుషులకు మాత్రమే పెట్టలేదు. మనుషులకి 360 రోజులు సుఖంగా ఉండమన్నాడు. 360 రోజులు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే చెడు గుణాలను కూడా ఇచ్చాడు. మంచి గుణాలుగా మార్చుకోమని చెప్పాడు. మనిషికి ఇచ్చింది బుద్ధి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, అందరూ వినండి ప్లీజ్. మీ అందరికీ తెలిసిన మాట మళ్ళీ చెప్తున్నా. బుద్ధి జీవి మనిషి. భగవంతుడిని కనుక్కోగలిగే ఏకైక జీవి మనిషి. ఆలోచించగలిగేటటువంటి వ్యక్తి మాత్రమే మనిషి. ఆలోచించని ప్రతి ఒక్కడు పశువుతో సమానము. ఏముంది, నేను అలా కూర్చొని తింటాను, కబుర్లు చెప్తాను, కూర్చుంటాను, తింటాను, కబుర్లు చెప్తాను, దేవుడి గురించి ఆలోచిస్తాను, పట్టించుకుని. ఎందుకంటే నా లైఫ్ వెళ్ళిపోతుంది కదా, సుఖంగా ఉంది. ఇవాళ నాకు ఇంట్లో ప్రాబ్లం లేదు, టీవీ చూడగలుగుతున్నాను, అది చూడగలుగుతున్నాను, ఇది చేయగలుగుతున్నాను. అలా ఆలోచించకూడదు ఎప్పుడు. ఏమో ఈ జన్మలో ఇలా ఉన్నాం, వచ్చే జన్మలో మనం ఎక్కడో పుడితే ఏ చీమగానో దోమగానో పుట్టమని గ్యారంటీ ఉందా? పుడతాం. చీమగా, దోమగా, గడ్డిగా, కుక్కగా, గజ్జి కుక్కగా. కుక్కలు పాపం అలా బట్టలు ఉండవు, ఏముండవు, చలి వాన, ఎవరు వీధి కుక్కల్ని చూస్తే ఎంత బాధేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎముకలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. నేను ఇది ఇంతకు ముందు చెప్పాను. నేను ఒకసారి మా ఆఫీస్ నుంచి వస్తుంటే దాని లోపల ఒక చిన్న పిల్ల కుక్క కనిపించింది. ఆ కుక్క ఎలా ఉందంటే, చిన్న పిల్ల కదా, చిన్న పిల్లలు జనరల్గా అసలు బొద్దుగా ముద్దుగా కూడా ఉంటాయి కదా. ఆ కుక్కను చూస్తే నాకేంటి, ఇంత బుజ్జి కుక్క పిల్ల, ఎముకలు తేలి కనిపిస్తున్నాయి దానికి. చిన్న పిల్ల, కనీసం ముద్దు చేసే మనుషులు లేరు కదా దానికి. ఒక్కసారి ఆలోచించండి. మనం మన మనవలని, మనవరాలని, పిల్లల్ని అందరినీ ఎంత ముద్దు చేసామో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మనకు ఉన్నటువంటి అదృష్టాన్ని శాశ్వతంగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకోలేని వాళ్ళు ఎవరో తెలుసా? ఫోకస్ లేని వాళ్ళు. జీవితంలో ఒక ఫోకస్ లేని వాళ్ళు, ఒక గోల్ లేని వారు. ఎప్పుడైతే మన జీవితం లోపల ఫోకస్ ఉండదో, ఫోకస్ ఉన్నవాడు ఎవడో వచ్చి వాడుకుంటాడు. పద నేను పారాయణం చేస్తున్నారని కూర్చోండి అంటాడు, అందరినీ కింద కూర్చోబెడతాడు. అప్పుడు ఏమవుతుంది మనకు? దానివల్ల మనం ఎదగము. వాళ్ళ తప్పు కాదు అక్కడ, వాళ్ళకు తెలియదు, అది తప్పని వాళ్ళకు తెలియదు. కాబట్టి మనము తెలుసుకుని జాగ్రత్త పడాలి. వాళ్ళది తప్పు కాదు, మనది తప్పు కాదు. ఇప్పుడు చెడు చేయొద్దు అని చెప్పాము అంటే ఏంటి? అది చేయకూడదు, ఆ మార్గంలోకి వెళ్ళకూడదు. ఆ మార్గంలోకి వెళ్తే ఎదుగుదల ఉండదు. ఇంకా ఎవడో వచ్చాడు వాడు కాళ్ళు పట్టుకోవాలి అని గురువు గారు అనాలి, డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ చేస్తూ ఉంటే మనలో ఎదుగుదల ఏది? ఎంతసేపు వాడు చెప్పింది చేస్తున్నాడు, గురువు గారు ఆజ్ఞ, ఇది మీరు అందరూ చెయ్యాలి, అబ్బో చెయ్యాలి, అయిపోయింది. అక్కడ వాడు ఎదగడు, వీడు ఎదగడు. సో కాబట్టి నేను ఏమంటానంటే,
భగవంతుడి యొక్క అసలు రూపాన్ని అర్థం చేసుకోండి. లలిత సహస్రనామం లోపల 900 ఇవ్వైపోతున్నాయి మనకు. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతాము. ఇవాళ ఆనందంగా ఉండండి. ఇక్కడ నేను ఉన్నాను. నేను చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక నాదంలోంచి వచ్చింది. ఆ నాదమే నా చెవుల లోపల, నా గుండె లోపల, నా బొడ్డు నుంచి నా నోటి దగ్గరికి వచ్చే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటటువంటి మాటల ద్వారా స్ఫోట రూపంలోను, ధ్వని రూపంలోనూ నాలోంచి బయటపడుతోంది. నా ముఖంలోకి వచ్చేసరికి పళ్ళు, నాలిక, దవడలు, అంగిలి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి శబ్దం రావడానికి. ఇంత అద్భుతంగా మనకు శరీరం ఇచ్చినటువంటి భగవంతుడు ఒక్కసారి ఊహించుకోండి. కొన్ని రోజుల తర్వాత మనం ఇక్కడ లేకపోతే ఏ పశువుగానో పుడితే ఎలా ఉంటుందో చూసుకోండి. కనీసం మాట్లాడాలని చెప్పినా కూడా మాట్లాడలేని జంతువులు ఎంత. ఇప్పుడు మీరు కుక్కలు వాటిని చూస్తే అరౌండ్ 4 year 5 year కి పిల్లాడుకుండే ఐక్యూ మాత్రం ఉంటుంది వాటికి, అంతే. అందుకే అవి జీవితం అంతా ముద్దుగా ఉంటాయి, లాయల్ గా ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలు అలాగా చిన్నప్పుడు ఇంతే ఉన్నారు. వాడు పెద్దయ్యాక కూడా అంతే ఉంటే మనం ముద్దుగా ఉంటాడని అనుకుంటామా? అనుకోము. కానీ కుక్క పిల్లలు అలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే వాటి ఐక్యూ పెరగదు ఇంకా. ఆ 4 year 5 year old కి ఎంత ఐక్యూ ఉంటుందో అంతే ఐక్యూ ఉంటుంది. కాబట్టి భగవంతుడి శక్తిని సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ అనవసరమైనటువంటి పరంపరలోంచి బయటికి వచ్చి నేను ఏం సాధించాలి అనేది గుర్తిస్తారు. ఆది ప్రపంచంలో మనకు ఈ శరీరాన్ని తయారు చేసినటువంటి దానికి సరిగమ పదనిసలకు కానీ, మనకున్నటువంటి వీణలు, వెదురు ఇవన్నిటికీ గాని, మనకున్నటువంటి షట్చక్రాలు గాని ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? భగవంతుడు నాద స్వరూపుడు. నాద స్వరూపుడైనటువంటి భగవంతుడు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక శబ్దంతో, ఆకాశ తత్వంతో పుట్టించాడు. ఆకాశంలోంచి ఏమొచ్చింది? శబ్ద స్పర్శ వాయువు వచ్చింది. తర్వాత శబ్ద స్పర్శ రూపము అగ్ని వచ్చింది. రసము నీరొచ్చింది. గంధము భూమి వచ్చింది. శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఏర్పడ్డాయి. అటువంటి నాదము అన్నిటికంటే కూడా ముందు పుట్టినటువంటిది. భగవంతుడు ఆ నాద స్వరూపుడు. ఆ నాదమే ఓంకారము. సూర్యుడిలో ఉన్నటువంటి శబ్దము ఓంకారము అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఆ శబ్దాన్ని విన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ చెవులు ఇలా మూసుకుని కొద్దిసేపు వింటే మీకు తెలుస్తుంది ఏదో ఒక శబ్దం ఉన్నట్టుగా. బయట శబ్దాలు ఏవీ లేకుండా కాస్త ఫోకస్ చేసినట్టయితే మీకు లోపల ఉన్న శబ్దాలు వినిపిస్తాయి. అది సాధన ద్వారా మాత్రమే వస్తుంది. భగవంతుడు జ్ఞాన స్వరూపుడు. ఆ జ్ఞానాన్ని మన అనుభవంలోకి తెచ్చేటటువంటి ఆ మహానుభావుడు అనేటువంటి భగవంతుడు ఆయన విజ్ఞాన స్వరూపుడు, కళా స్వరూపుడు. మహానుభావుడైనటువంటి ఆ భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. అందుకే అతన్ని విదగ్ధ అని చెప్పేసి అంటాము. ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణం ఆయననే, భగవంతుడే. విజ్ఞాన స్వరూపుని కూడా ఆయననే. అంటే ప్రపంచంలో మీకు తెలిసేది జ్ఞానం. అనుభవపూర్వకంగా తెలుసుకుంటే విజ్ఞానం. మీరేం చేస్తున్నారు? భగవంతుడి గురించి తెలుసుకుంటూ విజ్ఞానంలోకి వెళ్తున్నారు. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. నాకు చక్కెర ఎలా ఉంటుందని ఎవరైనా అడిగారు అనుకోండి, తెల్లగా ఉంటుంది, స్ఫటిక రూపంలో ఉంటుంది, లేకపోతే పెద్దగా కూడా గట్టిగా కూడా ఉంటుంది, లేక మెత్తగా పౌడర్ లాగా ఉంటుంది. ఇవన్నీ చెప్తా. విజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? దాన్ని నోట్లో వేసుకుని తీయగా ఉంది అని చెప్తాడు. అది జ్ఞానానికి, విజ్ఞానికి. భగవంతుడు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన వాటిని విజ్ఞాన కళాన అని చెప్పేసి అంటాం. భగవంతుడిని చాలా అద్భుతంగా తెలుసుకుంటున్నాం. ఈ అన్నిటికీ కూడా మూల కారణం భగవంతుడే అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం. బిందువు, ఈ బిందువు లోపల మూలంగా ఉండేటటువంటి భగవంతుడు, ఈ బిందువులో కూర్చున్నటువంటి వాడు. ఇంకొక మీనింగ్ చెప్పాలంటే ఈ ప్రపంచం అంతా కూడా బిందువుతో ప్రారంభమైంది అని చెప్పేసి మనం లలిత సహస్రనామంలోనే తెలుసుకున్నాం. ముందుగా బిందువు, తర్వాత త్రికోణము, ఇలా 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 పెరుగుతూ చివరికి ఉన్నటువంటి చతురస్రంలోకి వచ్చాము. దీన్నే ఖడ్గమాలలో కూడా మనందరము తెలుసుకున్నాము. భగవంతుడు ఆ బిందువు లోపల ఉన్నటువంటి వాడు, బైందవాసన అనేటటువంటి సత్యాన్ని మనము ఈ రోజు తెలుసుకున్నాం. అంటే భగవంతుడి యొక్క విషయాలని కనుక మనము తెలుసుకున్నట్టయితే సర్వము భగవంతుడే. భగవంతుడి యొక్క సాక్షాత్కారం విజ్ఞాన కలన. భగవంతుడి యొక్క సాక్షాత్కారము, నా ఆత్మ సాక్షాత్కారము వేరు వేరు కాదు. అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే విజ్ఞాన కలన. కలయిక, రెండిటి కలయిక. నా ఆత్మ, నా జ్ఞానము. నేను భగవంతుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పి ఒకరోజు మీ అందరికీ చెబుతూ నాకు సడన్ గా భగవంతుడు అనుభవం అవుతుంది. అంతే. కారు నడిపిస్తూ ఆలోచించకుండానే మన కారు ఎలా నడిపించాలని అనుభవం వస్తుంది. సైకిల్ మీద తొక్కుతూ కింద పడిపోతూ ఉంటాం. ఒకరోజు తొక్కకుండా ఆటోమేటిక్ గా వస్తుంది. అది ఏ క్షణం అనేది ఎవరన్నా చెప్పగలడా? స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎంత కష్టం అనిపిస్తుంది ఫస్ట్ డే, తర్వాత ఎంత సులభం అవుతుంది.
విజ్ఞాన కలన అనేటటువంటిది చాలా చాలా గుర్తుంచుకోండి. భగవంతుడి యొక్క చతుర్దశ విద్యల లోపల మనం ఇది తెలుసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి మనకు, పురాణాలు కావచ్చు, న్యాయం కావచ్చు, మీమాంసం కావచ్చు, వేదాలు కావచ్చు, ఇలా మనకు రకరకాల ఇవి ఉన్నాయన్నమాట. ధర్మశాస్త్రాలు కావచ్చు, ఆగమ నిగమాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే భగవంతుడి యొక్క జ్ఞానం. కానీ ఏదో ఒక రోజు అది మనకు ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. సార్ ఈ ప్రవచనాలు ఎందుకు వింటున్నాము, ఇవన్నీ ఎందుకు వింటున్నామంటే, ఎందుకంటే వినగా 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 ఒకరోజు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. దానినే విజ్ఞాన కలన అని చెప్పేసి అంటాము. వీటన్నిటికీ కూడా మూల కారణంనే కల్య అంటాము. ఈ కళలకు వీటన్నిటికీ కూడా మూల కారణము. ఎందుకంటే భగవంతుడు శక్తివంతుడు, సమర్థుడు. ఎందుకంటే భగవంతుడు బైంద వాసన, బిందువులో కూర్చుంటాడు. బిందువులో కూర్చుంటాడు అంటే మీనింగ్ ఏంటి? భగవంతుడు వచ్చి ఒక చిన్న చుక్క పెట్టి అందులో కూర్చుంటాడని కాదు. ఈ సృష్టి మొత్తము బిందువులోంచి ప్రారంభమైంది. ఆ బిందువులోంచి ట్రయాంగిల్ వచ్చింది. మనం ఇది తెలుసుకున్నాము. ముందేంటి మనకు కావాల్సింది? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి రావాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి రావాలంటే ముందు సంకల్ప శక్తి రావాలి. ఆ సంకల్ప శక్తిని బిందువు అంటాము. అందులోంచి ట్రయాంగిల్ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటారు. ఏదన్నా పని చేయాలంటే నాకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కావాలి. పని చేయాలనే కోరిక, పని యొక్క ఏమేం కావాలి అనేటటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, చేయగలిగేటటువంటి శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తి అంటే ఏమేం పెట్టాలి, ఎప్పుడు స్టవ్ వెలిగించాలి, ఎప్పుడు స్టవ్ వెలిగించకూడదు, ఇవన్నీ. ఒక పని ఎలా చేయాలి, పని చేసేటటువంటి సమర్థత, పని చేయాలనే కోరిక, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ మూడింటిని ట్రయాంగిల్ అంటాము. ఈ మూడు వచ్చేది ఒకే సంకల్పంలోంచి. ఆ సంకల్పమే ఒక బిందువు. ఈ బిందువే ఫస్ట్ పాయింట్. మనం తెలుసుకున్నటువంటి 9 లేయర్స్ లో ప్రపంచం ఏర్పడింది అనుకున్నాం. ముందుగా అవ్యక్తం అంటే చుక్క, తర్వాత వ్యక్తం, తర్వాత మహత్తు, తర్వాత అహంకారం, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, ఇలాగా వీటన్నిటితోటి ప్రపంచం ఏర్పడింది. స్టార్టింగ్ పాయింట్ ని బిందువు అంటాము. బైంద వాసన అంటే ఆ బిందువునే ఆసనముగా కలిగినటువంటి భగవంతుడు. అంటే ఈ సృష్టికి ప్రారంభంగా ఉన్నటువంటి భగవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. అన్నిటికీ మూలాధారమైనటువంటి ఆ భగవంతుడిని మనము సాధన ద్వారా తెలుసుకోగలము. అప్పుడు విజ్ఞాన కలన అనే విషయాన్ని మనం గుర్తిస్తాము. భగవంతుడు ఓంకార స్వరూపుడు, దీన్నే నాద స్వరూపుడు అని అంటాము. శబ్దంలోంచే ఈ ప్రపంచం అంతా పుట్టింది. భగవంతుడికి ఏ విధమైనటువంటి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడో వారికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే భగవంతుడికి ఇంద్రియాలతో సంబంధం లేదు. మనలాగా ఒక మనిషి కాదు. సినిమా లోపల చూపిస్తూ ఉంటారు. ఎంత దారుణమో చూడండి సినిమాల లోపల. స్వర్గం అని చెప్పగానే స్వర్గాన్ని ఎవరైనా వర్ణించగలరా? ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు? మీకు తెలిసిన స్వర్గం ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. నరకం అనగానే ఫస్ట్ మనకు అవి జ్ఞాపకం వస్తాయి. బజ్జీలు, పకోడీలు వేయించడం, అవి జ్ఞాపకం వస్తాయి. స్వర్గం అనగానే ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి ఎవరైనా? అక్కడ అంతా అన్ని పాల సముద్రాలాగా ఉంటాయి, అన్ని చెట్లు. అది వైకుంఠం. పాల సముద్రం అయితే వైకుంఠం. పాల సముద్రం అంటే వైకుంఠం. స్వర్గం అంటే ఏం జ్ఞాపకం వస్తుంది? ఆనందం అండి. మనకు కావాల్సినవన్నీ దొరికినప్పుడు ఆనందము, అదే స్వర్గం అనుకుంటాము. సుఖపడటమే స్వర్గం అనుకుంటాం. మీరు మీనింగ్ చెప్పారు, కానీ స్వర్గం అనగానే మనకి ఏం కనిపిస్తుంది ఫస్ట్? రజనీ గారు? రంభా, ఊర్వశి, మేనక. కరెక్ట్. అక్కడ పైన ఒక సింహాసనం మీద ఇంద్రుడు కూర్చొని ఉంటాడు. ఇక్కడ కిందేమో అప్సరసలు డాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడేమో గడ్డాలు పెట్టుకొని పిలకలేసుకొని బ్రాహ్మిన్స్ లాంటి ఋషులందరూ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చుని ఆడాళ్ళు వేస్తున్నటువంటి డాన్సులు చూస్తూ ఉంటారు. జై శ్రీకృష్ణ సార్. క్రూరంగా మాకు గుర్తు రాలేదు సార్ అలాగా. మత్తు పదార్థాలు కూడా తాగుతారు కదా సార్? మాకు అది గుర్తు రాలేదు అంటున్నాను అలాగా. అదే మనకు గుర్తు రాలేదంటే మనం పరిణతి చెందాము. కానీ అసలు ఒకసారి ఆలోచిస్తే జనరల్ గా స్వర్గం అనగానే మనకి సినిమాలో ఒక సెట్ వేయాలనుకోండి, రాజమౌళిని ఒక సెట్ వేయమన్నారు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? పైన ఇంద్రుడిని కూర్చోబెడతాడు, కింద డాన్సులు చేస్తూ ఉంటారు. ఇటుపక్క సీట్ల లోపల వీళ్ళందరూ కూర్చుంటారు. అందరూ బ్రాహ్మిన్సే, మళ్ళీ వేరే రూపం ఉంటుంది. వాళ్ళు ప్యాంట్ షర్ట్ కాపీ వేసుకుంటారు. అందరూ కూడా గోసిలు పెట్టుకుని పిలకలు వేసుకొని దంజాలు వేసుకొని ఆ బ్రాహ్మిన్స్ అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. ఈ ఋషులందరూ వీళ్ళ తపస్సంపన్నం ఏమైంది, వీళ్ళ ఇంద్రియ నిగ్రహం ఏమైంది, వీళ్ళ గొప్పతనం ఏమైంది, కూర్చొని డాన్సులు చూడటానికా? అంటే ఇది దురదృష్టం. అందుకోసమే ఏమైందంటే ఈ పురాణ కథలు వింటున్నప్పుడు పురాణ కథలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి. ఇందాక వేణుగోపాల్ గారు అన్నట్టుగా సురాపానం కూడా జ్ఞాపకం వస్తుంది. కరెక్టే. చాలా మంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటారు, ఏముంది ఇప్పుడు వాడు అది సినిమా లోపల బ్రహ్మానందం అంటాడు ఎన్టీఆర్ తోటి, జూనియర్ ఎన్టీఆర్ తోటి. గురుగారు మనం ఇది తాగచ్చా అంటే దాన్ని ఏమంటారు అంటే సురాపానం. దాన్నే ఇక్కడ సారా అంటారు, ఈ పబ్ లోపల బీర్ అంటారు అంటాడు. ఏం సినిమా? తొందరగా చెప్పాలి. ఎవరు
చక్కమని ఇలా వచ్చేసేయాలి, చటక్మని వచ్చేయాలి. వెరీ గుడ్ అమ్మయ్య. ఇవాళ యమగోళ కాదు సార్, మీరు కొద్దిగా చాలా ఓల్డ్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చెప్పిన సినిమా వేరు. సో ఎనీవే, ఈ విధంగా ఏమైతుందంటే మనము భగవంతుడి యొక్క రూపాన్ని వక్రంగా వంకరగా చూస్తూ ఉన్నాము. కానీ భగవంతుడికి ఈ రకమైనటువంటి ఇంద్రియాలతో సంబంధం లేదు, కర్మలతో సంబంధం లేదు. ఇంద్రియాలతో సంబంధం లేదు కాబట్టి వీర, ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి మనుషులు భగవంతుడిని కనుక ఇష్టపడితే వీర గోష్ఠే ప్రియ. సింపుల్. భగవంతుడికి కర్మలు చేయాల్సిన అవసరం లేదు, నైష్కర్మ్య. శబ్దం నుంచే భగవంతుడు అంతా పుట్టించాడు. నాదస్వరూపం, బిందు స్వరూపం ఆయనే. భగవంతుడిని తెలుసుకోవడాన్ని విజ్ఞానం అంటారు. జ్ఞానం కాదు, విజ్ఞానం. అనుభవపూర్వకంగా తెలుసుకోవడము. ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మ సాక్షాత్కారము రెండు కలిసిపోతాయి. నేనెవరో తెలుసుకుంటాను, బ్రహ్మదేవుడు ఎవరో తెలుసుకుంటాము. రెండిటికి అభేదాన్ని గుర్తిస్తాను. నేను భగవంతుడు వేరు వేరు కాదు అన్న సత్యాన్ని గుర్తిస్తాము. చక్కెరని నోట్లో వేసుకుంటాము, దాన్ని విజ్ఞానం అంటాము. అత్యద్భుతమైనటువంటి 167వ శ్లోకాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 166వ శ్లోకంలో ఏం తెలుసుకున్నాం? భగవంతుడు సృష్టి స్థితి లయ చేస్తున్నటువంటి శక్తిమంతుడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. విశ్వగ్రాస అనే మీనింగ్ ఏంటి? ప్రపంచమంతా గ్రాసము ఆయనకి. కాబట్టి ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా ఆయన తనలోకి తీసుకుంటాడు. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టి చేస్తూ ఉంటాడు. అంటే తనను ఒక కాండం లాగా, చెట్టులాగా ఊహించుకొని ఆయనలోంచి వస్తున్నటువంటి కొమ్మలు, కొమ్మలు, చెట్లు, ఈ కొమ్మలు, ఆకులు, పువ్వులు ఇవన్నీ కూడా వేదాలలోంచి వచ్చినటువంటి రకరకాల గ్రంథాలు అని చెప్పేసి తెలుసుకున్నాము. వైష్ణవి విష్ణు రూపిణి. తను భగవంతుడు పుట్టలేదు, అయోని యోని నిలయ. ప్రపంచమంతటికి కూడా మూల కారణం భగవంతుడే. ఈ ప్రపంచాన్నంతా కూడా నాలోంచే సృష్టించాను. ప్రకృతి పురుష, పురుష భావం నేను. ప్రకృతి లోపల నేను బీజం వేయడం వల్ల ఈ ప్రపంచం అంతా కూడా ఏర్పడిందని గుర్తించు అర్జున అని చెప్పేసి భగవద్గీతలో కూడా చెప్పాడు. అదే మాట ఇక్కడ మళ్ళీ మనం కొత్త రకంగా తెలుసుకున్నాం. ఎందుకంటే నేను ఎప్పుడు మార్పు చెందినటువంటి కూటస్థ మచలో ధ్రువం. మర్చిపోయారా? ఏ చెప్పండి ఆ శ్లోకం ఎవరైనా? 12వ అధ్యాయం కూడా చెప్పా. కూటస్థ మచలం ధ్రువం. యమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః ఏ ప్రాప్నువంతి మామేవ. తప్పు. కూటస్థ మచలం ధ్రువం. సో అక్కడ భగవంతుడు కూటస్థంగా ఉన్నాడు అన్నటువంటి. ఎవరైనా చెప్పండి తొందరగా, చాలా మంది ఉన్నారు ఇక్కడ. భగవంతుడు అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. కరెక్ట్. సో కాబట్టి ఏమైంది ఇక్కడ? భగవంతుడు కూటస్థంగా ఉన్నాడు. అందరి లోపల మూల కారణమైనటువంటి శక్తి భగవంతుడే ఈ కుండలిని రూపం లోపల ఉన్నాడు. కుల రూపిణి. కులం అంటే మనం ఇంతకు ముందు ఏం తెలుసుకున్నాము? కులము అంటే ఒక సమూహము. ఈ సమూహంలో ఈ కుండలిని కులము అంటారు. అకుల అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం లలిత సహస్రనామం లోపల, అప్పుడు భగవంతుడు కుండలిని రూపంలో ఉన్నాడు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. అంతకుముందు మనం 165వ శ్లోకం లోపల ఏం తెలుసుకున్నామో? భగవంతుడే ధర్మానికి, భగవంతుడే ఈ ధాన్యానికి, భగవంతుడే ఈ సంపదకు, అన్నిటికీ కూడా ఆయనే ఆధారము. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే నువ్వు విప్రుడుగా మారాలి. నువ్వు ఎప్పుడైతే విప్రుడుగా మారాలనుకుంటావో అప్పుడు నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానంలోకి మార్చుకున్నప్పుడు నువ్వు భగవంతుడి స్వరూపాన్ని పొంది విశ్వ భ్రమణ కారిణి అయినటువంటి ఈ ప్రపంచం రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు చేరుకుంటావు. ధర్మానికి ఆధారభూతమైనటువంటి ధర్మాధార నుంచి విశ్వ భ్రమణ కారిణి వరకు ఉన్నటువంటి 165వ శ్లోకం లోపల అత్యద్భుతమైనటువంటి విషయాలని మనం తెలుసుకున్నాము. ఈ విధంగా మనం 900+ శ్లోకాలని, 900+ నామాలని మనము పూర్తి చేసుకోగలిగాము. మీ అందరి సహకారంతో ఇది నిజంగా జరిగింది. ఇంత శ్రద్ధగా ఉంటారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయిపోయింది. ఇంకా 100 నామాలు మాత్రమే ఉన్నాయి. కానీ 4 వారాలలో అయిపోతుంది మొత్తము. 4-5 వారాలు, 6 వారాలు మాక్సిమం అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదు నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ విశ్వగ్రాస మళ్ళొకసారి చెప్పరా? గ్రాసం అంటే ఏంటి చెప్పండి? గ్రాసం అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి. ఆహారం అని కదా గ్రాసం అంటే? ఆహారం. గ్రాసం అంటే ఆహారం. ఓకే, గడ్డి. ఓకే, దట్ ఇస్ ఆల్సో ఫైన్. విశ్వగ్రాస అంటే ఏంటి? ప్రపంచమంతా కూడా తన ఆహారము అని చెప్పి. ప్రపంచమంతా తన ఆహారం అంటే ఏంటి? అందరినీ తన లోపలికి తీసేసుకుంటుంది అని మీనింగ్. అంటే ఏంటంటే లయకారిణి అని చెప్పేసి మీనింగ్ అనమాట.
భగవంతుడు భగవంతుడు లయకారుడు అన్నటువంటి సత్యాన్ని తెలిపేదాన్ని విశ్వగ్రాస అంటారు. నెక్స్ట్ ఇంకా సార్ విప్రప్రియ ఒకసారి చెప్పండి సార్. విప్రప్రియ సమావేశం. విప్ర అంటే ఏంటి? ముందు ఒకటి చెప్పండి. విప్ర అంటే ఏంటి? బ్రాహ్మణుల యొక్క నెక్స్ట్ బ్రాహ్మణుల కంటే బ్రాహ్మణులది స్టేజ్లు 4 ఉన్నాయి. బ్రాహ్మణ అంటే కులం కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇది మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు తెలుసుకున్నాము. ఇవాళ కూడా మళ్ళీ తెలుసుకున్నాం. బ్రాహ్మణుడు కాదు, విప్రులు అంటే బ్రాహ్మణులు కాదు. మీకు తెలిసినటువంటి నేను బ్రాహ్మణుని అని దంజం వేసుకున్న ప్రతి ఒక్కడు విప్రుడు కాదు. పుట్టుకతో అందరిది ఒకటే కులం. జన్మతో జాయతే శూద్ర. అందరూ కూడా పుట్టుకతో ఒకే కులానికి చెందినటువంటి వారు. కర్మతో జాయతే ద్విజహ. ద్విజహ అంటే 2వ జన్మనెత్తినటువంటి వాడు. 3వది ఏంటి? భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు, అంటే వేదములు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు విప్రులు అని చెప్పి అన్నాడు. దీన్ని అనుభవంలోకి తీసుకెళ్తే ఎవరైతే వెళ్తారో వాళ్ళు బ్రాహ్మణులు అన్నాడు. బ్రాహ్మణులు అంటే ఎవరంటే బ్రహ్మ లోపల కలిసిపోయిన వారు. బ్రహ్మ ఎక్కడ కలిసిపోయాడు? విష్ణుమూర్తి లోపల కలిసిపోయాడు. విష్ణుమూర్తిలోంచి వచ్చాడు. ఆ స్థాయికి మనం చేరుకుని భగవంతుల్లో కలిసిపోతే బ్రాహ్మణులు అంటారు. దాని గురించి మనం కావలసిన శ్రద్ధగా బుక్స్ అన్ని చదివితే మనం విప్రులం. ఇప్పుడు ఇవన్నీ మనం చదువుతున్నాం కాబట్టి మనల్ని విప్రులు అంటారు. వేద అధ్యయనం చేస్తున్న ప్రతి ఒక్కరూ విప్రులే. సాత్వికంగా ఉన్నాను నేను, అయితే ద్విజుణ్ణి. నేను నిత్య కర్మలు బాగా చేస్తాను, నేను ద్విజుణ్ణి. నేను వేదాధ్యయనం చేస్తున్నాను, నేను విప్రుణ్ణి. నేను భగవంతుడు ఎవరో తెలుసుకున్నాను, నేను బ్రాహ్మణుణ్ణి. చెప్పండి, ఇది అర్థమైందా లేదా? ఫస్ట్ సార్ అందరూ ఒకరు కాదు, ఎవరికి డౌట్ చాలా ఇంపార్టెంట్. మీకు కాదు, ఇంకా ఎవరైనా సరే. సో ప్రతి ఒక్కరిలో బ్రాహ్మణుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో విప్రుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ద్విజుడు ఉన్నాడు. కానీ అందరూ కూడా పుట్టుకతో ఒకరే. పుట్టుకతో ఒక్క రకంగా ఉన్నటువంటి వారు సాత్విక లక్షణాలను అలవరుచుకోవడం ద్వారా, వేదాధ్యయనం చేయడం ద్వారా, కర్మకాండాలను సరిగా చేయడం ద్వారా వాళ్ళు ద్విజులుగాను, తర్వాత విప్రులుగాను, తర్వాత బ్రాహ్మణులుగాను, అంటే బ్రహ్మ స్వరూపం తెలిసిన వాళ్ళు గాను మారిపోయే అవకాశం ఉన్నది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. బ్రహ్మీ తత్వం కలిగిన వారు బ్రాహ్మణులు. కరెక్ట్. బ్రాహ్మీ తత్వం తెలిసిన వాళ్ళే బ్రాహ్మణులు. అంటే ఏంటి అసలైనటువంటి రూపం ఏమిటి? బ్రహ్మ అంటే ఎవరు అంటే కూటస్థమైనటువంటి ఆ భగవంతుడు, అందరి లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు సర్వవ్యాపకుడు, ఆది అంతము లేనివాడు, సృష్టి స్థితి లయ చేసేవాడు, నాద స్వరూపుడు అని చెప్పి ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, నేను చెప్పిందంతా ఇప్పుడు చక్కెర డిస్క్రిప్షన్ చెప్పాను. ఇవాళ మనం చదివిందల్లా ఏంటంటే చక్కెర డిస్క్రిప్షన్. చక్కెర ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, స్ఫటికంగా ఉంటుంది. కొన్ని చక్కెరలు బ్రౌన్ కలర్ లో ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని అలా ఉంటాయి. ఇవన్నీ మనం ఇప్పుడు భగవంతుడి యొక్క లక్షణాలని, వీటిని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో మీరే చక్కెర అయిపోతారు. ఉప్పు బొమ్మది గుర్తుంది కదా అందరికీ. ఉదాహరణ, ఉప్పు బొమ్మ సముద్రాన్ని చూద్దామని చెప్పి వెళ్ళిందిట. వెళ్తూ ఉంటే దగ్గరికి వెళ్తున్నా కొద్ది దానికి ఏదో ఆనందం, నాలాంటి స్వభావమే ఉంది సముద్రానికి అని ఆ జర్నీ మొదలెట్టింది. కాబట్టి మనం జర్నీనే మొదలెట్టాం కదా. చాలా మందిలో ప్రాబ్లం ఏంటంటే జర్నీనే మొదలెట్టారు, హడావిడి హడావిడి హడావిడి, చచ్చిపోతారు హడావిడి. 30 సెకండ్స్ కోసము సిగ్నల్ దగ్గర జంప్ కొట్టి, 30 సెకండ్స్ కాదు, 5 సెకండ్స్ కోసం, 2 సెకండ్స్ కోసం, 3 సెకండ్స్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమందో, హడావిడి. అలా లేకుండా శ్రద్ధగా కూర్చుని చేసేటటువంటి వారు భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతారు, చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు. భగవంతుడి గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ప్రశాంతమైనటువంటి చిత్తంతో భగవంతుడిని తెలుసుకోగలుగుతారు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు? ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు. మనం ఏమనుకున్నాం ఇందాక? వైభవంగా ఉన్నాడు భగవంతుడు. మన శరీరంలోనే ఉన్నాడు, సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, అగ్ని రూపంలో. భగవంతుడు నాద స్వరూపంలో మన ఎక్కడున్నాడని చెప్పుకున్నాం మనం? భగవంతుడు నాద స్వరూపంగా ఎక్కడున్నాడని చెప్పుకున్నాం ఇందాక మనం? ఎవరైనా? శబ్ద రూపంలో ఉన్నాడు. ఆ శబ్ద రూపాన్ని మనం యాక్టివేట్ చేయాలంటే కుల రూపం కావాలి. కుల రూపం అంటే ఏంటి? కులం అంటే ఏంటి? సమూహం. కులం అంటే సమూహం.
కుండలిని కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కుండలిని. కులం అంటే సమూహం కరెక్టే. ఇక్కడ కుండలిని. ఆ కుండలిని రూపంలో ఉన్నటువంటి కొన్ని డివైజెస్ ని చెప్పండి. కుండలిని లాగానే ఉన్నటువంటి కొన్ని వస్తువులని చెప్పండి. 6 హోల్స్ పైన ఒక హోలు. కుండలి పిల్లన గ్రోవి గాని వీణలో గాని ఇవన్నీ సరిగమ పదని అంతే. అవన్నీ కూడా మనకి షట్చక్రాలు, ఒక సహస్రారం అలా అన్నమాట. అంటే ఏమవుతుందంటే మనకు భగవంతుడు ఇక్కడ శక్తి ఇస్తాడు. ప్రతిరోజు మనం పడుకుంటాం కదా, రాత్రి పడుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు, ఓపెన్ చేస్తాడు. చేసిన లోపల పెట్రోల్ ట్యాంకర్ పెడతాడు. పెట్టేసి నాజులు పెట్టేసి పెట్రోల్ ట్యాంకర్ నుంచి వచ్చిన నాజుల్ని తీసి ఇందులో పెడతాడు. పెట్టగానే శక్తి వస్తుంది. శక్తి మొత్తం శరీరం అంతా నిండిపోతుంది. కానీ మనకు కావాల్సిందేంటి, శక్తిని ఇలా పైకి పంపిస్తాం. పైకి పంపించి ఇది ఛేదన చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము. అది భగవంతుడు పాడుతున్నటువంటి మురళిలో మొదటి దగ్గర ఫస్ట్ రంధ్రం దగ్గర తను ఊదితే ఈ మిగతా రంధ్రాలు ఎలా ఈ చేతుల కదలికని బట్టి కదులుతూ ఉంటాయి. అదే మన షట్చక్రాలు. ఇది వీణ కూడా అదే. ఇవన్నీ కూడా భగవంతుడు మనలోనే ఉన్నాను అని చెప్పడానికి, ఇందాక చెప్పినట్టుగా వైభవంగా ప్రజ్వలంగా ఉన్నాము అంటే ఏంటి, మన శరీరంలోనే అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఉన్నాడు. భగవంతుడు మన రూపంలోనే ఉన్నాడు. ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే విప్రుల నుంచి బ్రాహ్మణుల స్థాయికి వెళ్తాము. ఇప్పుడు అందరూ ఇవి నేర్చుకుంటున్న వారందరూ కూడా విప్రులు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న. సండే నాడు మళ్ళీ మనకు భగవద్గీత 2వ అధ్యాయం మనము 2 క్లాసులు చెప్పుకున్నాము. 3వ భాగం ఉంటుంది. అరౌండ్ 8 o'clock సండే నాడు మనకు ఉంటుంది. మండే గానీ ట్యూస్డే గానీ నారాయణీయం ఉంటుంది. అండ్ వచ్చే వారం మనం సంస్కృతము ప్రారంభించుకుంటున్నాము, కొత్త బ్యాచ్. కొత్త బ్యాచ్ కి మనలోంచే కొంతమంది టీచర్స్ ని ఎన్నుకోవడం జరిగింది. సో బ్యాచ్ వాళ్ళ టైమింగ్స్ ని బట్టి మీలోనే కొంతమందిని ఆ టైమ్స్ కేటాయించమని అడుగుతాను. 1-2 క్లాసులు నేను చెప్పిన మిగతా క్లాసులన్నీ మీరు చక్కగా తీసుకుని వెళ్ళగలుగుతారని ఆశిస్తున్నాను ముందుకి. సో అది సంగతి. సో అది మనం నెక్స్ట్ తీసుకునే క్లాసులు. సండే నాడు మాత్రం భగవద్గీత ఉంటుంది. మండే ట్యూస్డేలలో నారాయణీయం, కృష్ణ తత్వం ఉంటుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి కృష్ణుడి కథలు ఇవన్నీ కూడా లీలల రూపంలోను, తత్వ రూపంలోను, రెండింటి రూపంలోనూ కూడా మనము తెలుసుకుంటాం అన్నమాట. అది మనం నారాయణీయంలో తెలుసుకుంటాము. ఇక భగవద్గీత 2వ అధ్యాయము స్థిత ప్రజ్ఞుడు, ఆత్మతత్వము, మనం తెలుసుకున్న విషయాలనే ఇంకా ఇంకా ఎలా మార్చుకోవాలి. శ్రీకృష్ణుడు ఒకేసారిగా సూపర్ ఫాస్ట్ గా చెప్పేసినటువంటి అధ్యాయం 2వ అధ్యాయము. పరిణతి లేని వ్యక్తికి ఆత్మజ్ఞానం చెబితే ఏమవుతుంది అనేది శ్రీకృష్ణుడు ఆ అధ్యాయం ద్వారా మనకు చూపించాడు. అప్పటికి ఇంకా అర్జునుడికి పరిణతి రాలేదు, కానీ దబదబా ఆత్మజ్ఞానం చెప్పేశాడు. చెప్పడం వల్ల ఏం జరిగింది అవన్నీ కూడా మనము ఆ అధ్యాయంలో తెలుసుకుంటాం. ఇంకా ఈ రోజు ఏమి ప్రశ్నలు లేకపోతే గుర్తుంచుకోండి, ఈ రోజు మనం తెలుసుకున్నదల్లా కూడా భగవంతుడి యొక్క స్వరూపము. భగవంతుడు సర్వాంతర్యామి అని, ఈ విశ్వం మొత్తాన్ని కల్పిస్తున్నది ఆయనే అని, ఆయనే సృష్టి స్థితి లయకారకుడని, ఆయనే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యము అని, ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తులు అంతస్తులు అన్ని భగవంతుడివేనని, ఆయన ఎప్పుడు నిశ్చలంగా ఉండేటటువంటి వ్యక్తి అని, మార్పు చెందని వాడని, తను పుట్టలేదు కానీ తన ప్రపంచాన్నంతా కూడా పుట్టిస్తున్నటువంటి వ్యక్తి అని, ఈ కుండలిని రూపంలో మన లోపల ఉన్నవాడు, నాద స్వరూపంలో మన లోపల ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడేనేని, ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి విజ్ఞాన కలన ఆత్మస్వరూపాన్ని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము. అప్పుడు మనం నిజమైనటువంటి బ్రాహ్మణులుగా మారిపోతాము. ఎందుకంటే భగవంతుడు ఉండేది ఈ బిందువులో. అందుకే ఇక్కడ మనకు బొట్టు పెట్టుకోవడం అవి జరుగుతాయి అన్నమాట. ఆ బిందువు రూపంలోనే ఈ సృష్టి మొత్తము ప్రారంభమైంది. బైందవాసని అక్కడ మనము బొట్టు పెట్టుకుంటాము. ఈ బైందవాసిని వింధ్యవాసినితో కన్ఫ్యూజ్ అవ్వకండి. వింధ్యవాసిని కూడా అమ్మవారినే అంటారు, అందుకోసం చెప్తున్నాను. జై శ్రీకృష్ణ. ఏది చెప్తే ఏది గొడవ అవుతుందో అని జాగ్రత్త పడుతూ ఉంటారు. వండర్ఫుల్. ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం. రేపు కాదు, ఎల్లుండి మళ్ళీ పునర్దర్శనం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్.